హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ ఉత్తేజ్ గాన్ని. ఏమన్నా అప్డేట్‌లున్నాయంటే పెద్దగా ఏం లేదు. ఇది సాటర్‌డే రికార్డ్ చేయబోతున్నాం కాబట్టి మీరు ట్యూస్‌డే అంటారు. ఎందుకంటే మాకు టైం ఉండదు. మండే కొత్త ఉద్యోగం స్టార్ట్ చేస్తున్నాం. సో, అన్నీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము దాంట్లోనే వెళ్తున్నాం. సో, అంతకు మించి ఇంకేం లేదు. ఇండస్ట్రీలో గూడా ఇంకా చాలా స్లోగుంది. సో, స్లోగెళ్ళే కొద్దీ ఏం జేయలేం. ఇంకో అంటే స్ట్రైకు దగ్గరలో ఉంది. బట్ ఈ వారంలో వాళ్ళు మళ్ళీ మాట్లాడిపోయే సందర్భాలున్నాయి. సో, అది తప్పితే పెద్దగా ఇంకేం లేదు. నేనేమైనా సినిమాలు జూశా అంటే నేను పెద్దగా ఏం చూడలేదు. ఇంకోటేందంటే నేను 'కల్కి' సీరీస్ 'భైరవ' అండ్ 'బుజ్జి' నేను జూశాను. చాలా అంటే చాలా బావుందండి. మీరొకసారి చూడండి. ఆహ్ ఒక మంచి ఇన్‌సైట్ మొత్తం ప్రపంచం నాగార్జున గారు ఆయన తీసే విధానంలో ఆయన మొత్తం జెప్పారు. సో, నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ జేశాను. సో, ఐ వుడ్ గో థట్. సో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే మీరు టైటిల్ జూసుంటే 'ఆర్య' ఆఫ్‌కోర్స్ స్టారింగ్ అల్లు అర్జున్ గారు, రాజ్ యూజువల్ ఈ సినిమాకి క్రెడిట్స్ మనం జెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ మన 'దిల్ రాజు' గారి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. దిస్ మూవీ స్టార్స్ అల్లు అర్జున్ గారు, అనురాధ మెహతా గారు, అను మెహతా గారు, శివ బాలాజీ గారు, దేవి చరణ్ గారు, విద్య గారు, రాజన్ పి దేవ్ గారు, సుబ్బరాజు గారు, వీరమాధవ్ గారు, బబ్లు గారు, ద జోగి బ్రదర్స్, సునీల్ గారు అండ్ రమణమూర్తి గారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేసేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ డీఓపీ 'రాండీ' గారు. ఆఫ్‌కోర్స్ ఇది ఆయన తెలుగు డెబ్యూ మూవీ. ఈ సినిమాకి సంగీతం కొట్టేది వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ 'దేవిశ్రీ ప్రసాద్' గారు. ఈ సినిమాకి సాహిత్యం రాసేది విశ్వ గారు, చంద్రబోస్ గారు, వేటూరి గారు అండ్ సిరివెన్నెల గారు. సినిమాకి ఎడిటింగ్ చేసేది ద లెజెండరీ మార్తన్ కె వెంకటేష్ గారు. సినిమాకి ఫైట్స్ చేసేది 'రామ్ లక్ష్మణ్ మాస్టర్'. సినిమాకి కోరియోగ్రఫీ చేసేది 'నిక్సన్ మాస్టర్', 'హరీష్ భాయ్ మాస్టర్', 'శంకర్ మాస్టర్' అండ్ 'అశోక్ మాస్టర్'. ఈ సినిమాకి సమర్పించు మన ఎస్ఎంటీ అనిత ప్రెజెంట్స్ ప్రతిసారి ఉండేది. అండ్ ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ 'శిరీష్ అండ్ లక్ష్మణ్' గారు. ఆఫ్‌కోర్స్ 'దిల్ రాజు' గారు వారి పార్ట్నర్స్ అంటే అప్పట్లో. అండ్ ఈ సినిమాకి నిర్మాత ఆఫ్‌కోర్స్ 'దిల్ రాజు' గారు. అండ్ ఈ సినిమా రిటెన్ అండ్ డైరెక్టెడ్ బై మన 'బి. సుకుమార్' గారు అండ్ హిస్ ఫస్ట్ మూవీ. అండ్ ఈ సినిమా మే 7న 2004 సినిమా విడుదలైంది. సో, నాకు బాగా గుర్తు. ఈ సినిమా మొన్నే అంటే మీరు వినే పాటకి బేసిక్‌గా ఒక నెల రోజులయ్యుంటది. సో, నెల రోజులు ముందు అంటే మే 7 పరంగా వాళ్ళు యాక్చువల్లీ సెలబ్రేషన్ చేసుకున్నారు. ఈ సినిమా మొన్నే 25 సంవత్సరాలు పూర్తి చేసింది. సో, కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే, ఈ సినిమా నేను చాలా చిన్నప్పుడు నేను చూసానండి. అండ్ నాకు బాగా గుర్తు. నాకు పాటలంటే విపరీతమైన ఇష్టం. ఎన్ని సార్లు విన్నా అంటే అన్ని సార్లు విన్నాను. అండ్ అప్పటికే నేను 'గంగోత్రి' సినిమా చూసాను. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ అల్లు అర్జున్ చూసినప్పుడు చాలామందిలాగా నేను కూడా ఆ మాట అన్నా. ఏందంటే, వీడెవడ్రా? దాని తర్వాత వీడు హీరోనా? వీడు హీరో ఏంటి అని చూసి నాకు 'గంగోత్రి' సినిమా ఏం ఎక్కలేదు. ఎందుకంటే ఏదో నడుస్తుంది కానీ హీరో గాడే నాకు చిరాకు దెప్పుతుందని చెప్పి దాని తర్వాత 'ఆర్య' సినిమా చూసి నేను కూడా షాక్‌లో పడిపోయాను. నేను అనుకున్నాను. నాకు నిజంగానే 'గంగోత్రి' సినిమా హీరో వీడేనా? అని నాకు ఒక డౌటొచ్చింది అప్పట్లో. అంటే నిజంగానే 'గంగోత్రి' సినిమాలో ఉన్నది వీడేనా? అని నాకప్పుడు డౌటొచ్చింది అప్పట్లో. అంటే ఒక సంవత్సరంలో ఇంత మేకోవరా? అనేది నేనంత స్టన్ అయ్యా. అందులో ఆబ్వియస్‌గా ఈ సినిమా బన్నీ గారికి బ్రేక్ త్రూ మూవీ వచ్చింది. ఎందుకిచ్చిందంటే ఆయన అంత అద్భుతంగా నటించారు కాబట్టి ఈ సినిమా చూసినంత సేపు. అందులో ఆబ్వియస్‌గా ఇది వన్ ఆఫ్ డీఎస్‌పీ గారి బెస్ట్ ఆల్బమ్స్ కాబట్టి 20 సంవత్సరాలైనా సరే అందరికీ ఈ పాటలు గుర్తు. అండ్ దెన్ నన్నడిగితే ఆబ్వియస్‌గా ఇది డీఎస్‌పీ టాప్ 5 ఆల్బమ్స్‌లో ఉంటది నన్నడిగితే ఆఫ్ ఆల్ టైమ్. అండ్ దెన్ యాక్చువల్లీ ఇందువల్లనే నాకు 'పుష్ప' పాటలు నచ్చలేదు. ఎందుకంటే ఆ ఆల్బమ్ మీరు జూస్తే ఈ రేంజ్ పాటలనేది అంటే ఏం లేవు దాంట్లో. సో, ఇంకోటి నాకేమనిపించిందంటే ఇది ఆబ్వియస్‌గా నేనేమనుకున్నానంటే 'సుకుమార్' గారి బెస్ట్ మూవీ అలాంగ్ విత్ 'రంగస్థలం' అనుకున్నా. ఈ సినిమా జూసిన తర్వాత నాకేమనిపించిందంటే లేదు 'రంగస్థలమే' బెస్టు. సో, అదంతా అట్లా ఉన్నే ఉంటది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఈ పాటలు మళ్ళొకసారి ఎట్లా రీవిజిట్ జేశామంటే అదే గదా! సో, 2020, 2020 9 మంత్స్ ఖాళీ. ఉద్యోగం లేదు. 9 మంత్స్ ఖాళీ. అదంతా మేము జేసే కొద్దీ మళ్ళీ డీఎస్‌పీ గారి ప్లే లిస్ట్ జేసుకుంటే మళ్ళీ ఈ పాటలొచ్చాయి. ఆల్రెడీ నాకు చాలా తెలుసు. సో, అట్లా పోయింది. సో, మొత్తానికి ఏమనుకున్నానంటే ఓకే. మొన్నే 20 సంవత్సరాలయింది గదా! చూద్దాం అసలు ఎట్లుంది. ఎందుకంటే నాకేం గుర్తులేదు గాబట్టి. చాలా చిన్నప్పుడు జూసా ఈ సినిమా. సో, మళ్ళీ జూసాను. నాకేమనిపించిందంటే సినిమా పర్వాలేదనిపించింది. బట్ నిజం చెప్పాలంటే మేము చాలా ఇన్ డెప్త్‌గా మేము డిస్కస్ చేసాం. నా యాక్చువల్లీ నాకు మూవీ యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే
ఇదొక సింపుల్ లవ్ స్టోరీ. అంటే ఇది ఒక సింపుల్ లవ్ స్టోరీ గాకుండా చాలా డెప్త్ ఉన్న ఒక లవ్ స్టోరీ లాగా నాకట్లా అనిపించింది. సో, మేము ఈ పాడ్‌కాస్ట్ మేము వెళ్ళే కొద్దిలో దాని గురించి మాట్లాడుకుందాం. సో, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సంగతానికొస్తే బొచ్చెడున్నాయి. సో, ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే అందరికి తెలిసిన విషయమే. కానీ సుకుమార్ గారు అప్పట్లో లెక్చరర్‌గా పనిచేసేవారు. అండ్ దెన్ ఆ లెక్చరర్‌గా ఉన్నప్పుడు ఆయన ఒక లైన్ రాసుకున్నారన్నమాట. అండ్ దెన్ ఆ లైన్ రాసుకున్నప్పుడు ఆయన లెక్చర్ ఉద్యోగం మానేసి నాకు తెలిసి ఆయన 'వివి వినాయక్' గారి టీమ్‌లో జాయిన్ అయ్యారు 'దిల్' సినిమాకి. సో, 'దిల్' సినిమాకి నిర్మాత ఆఫ్‌కోర్స్ అది 'దిల్ రాజు' గారి మొదటి సినిమా నిర్మాతగా. సో, అదంతా వాళ్ళు చేసే కొద్దీ ఒకరోజు సుకుమార్ గారు 'దిల్ రాజు' గారికి చెప్పారు. నేను నితిన్ గారికి ఒక కథ నరేట్ చేయాలని చెప్పి. సో, అప్పుడేమైందంటే నితిన్ గారు, దాని తర్వాత ఆయన నాన్నగారు 'సుధాకర్ రెడ్డి' గారు వాళ్ళిద్దరూ ఒక టైమ్ ఇచ్చారన్నమాట నరేట్ చేసుకోవడానికి. సో, బట్ వాళ్ళకి ఎంత టైమ్ ఇచ్చారంటే ఆయన ఓన్లీ ఫస్ట్ హాఫ్ విన్నారన్నమాట. వాళ్ళకి నచ్చింది. కానీ సెకండ్ హాఫ్ వినడానికి వాళ్ళకి టైం లేకపోయేసరికి సుకుమార్ గారు బాగా ఫ్రస్ట్రేట్ అయ్యారన్నమాట. సో, ఆ టైంలో ఏందంటే టీమ్‌లో నీకు చాలా అసిస్టెంట్స్ ఉండేవి. చాలా అసిస్టెంట్స్ ఉండేవారు ఆ టైంలో. సో, వాసు వర్మ గారు, వేమారెడ్డి గారు, దాని తర్వాత ఇంకోటి ప్రకాష్ అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవారనమాట. సో, ఒకరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో వాళ్ళు 'దిల్' సినిమాకి పాట వాళ్ళు షూటింగ్ జేస్తుంటే ఆయన 'దిల్ రాజు' గారికి "సార్ నేనొక కథ చెప్తాను మీరు వింటారని" చెప్పి, "ఓకే సుక్కు మనం విందాం" అని చెప్పి ఆయనొక మాంటాజ్ చెప్పారన్నమాట. ఆ మాంటాజ్ ఏందంటే ఒక మెడ పైన అబ్బాయి ఒక ఒక అబ్బాయి వర్షం పడుతుంటే, ఒక డాబాలో వర్షం పడుతుంటే ఆహ్, ఉ ఏంటది ఊరికే అడు హీరోయిన్ ఆడుకుంటూ ఉంటదనమాట. సో, అమ్మాయి డాన్స్ చేస్తూ ఉంటది. అందులో వాటర్ అంతా ఒక పైప్‌లో పైన డాబాలో వాటర్ అంతా ఒక పైప్‌లో కింద హీరో ఉంటాడనమాట. సో, ఈ మాట చెప్పిన వెంటనే ఈ 'దిల్ రాజు' గారు విని ఆయన ఒక మాట చెప్పారు. "ఈ మా బ్యానర్‌లో నువ్వు డైరెక్షన్ చేసినావు" అనేది డైరెక్ట్‌గా చెప్పేసాడు. సో, మొత్తం కథ విన్నాడు. దాని తర్వాత కథ చెప్పమని చెప్పాడు. సో, 'దిల్ రాజు' గారు ఫస్ట్ హాఫ్ కథ విన్నారు. అండ్ ఆయన ఏం చెప్పారంటే చాలా ఇంట్రెస్టింగుంది. బావుంది. అంటే చాలా కొత్తగున్నాయి సీన్సు. బట్ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఆయన కొంచెం డిస్కనెక్ట్ అయ్యారు. "నువ్వు కొంచెం రీవర్క్ చేయి సుక్కు" అని చెప్పి. దాని తర్వాత ఆయన నెక్స్ట్ మార్నింగు ఆయన నడుచుకుంటూ ఎళ్తే, ఒక వాక్ కోసం ఎళ్తే, ఈ సీన్‌లన్నీ ఆయన మైండ్‌లో గుర్తుకొస్తున్నాయి. సో, వెంటనే ఆయనకి సుకుమార్ గారికి ఫోను చేసి చెప్పారు. "సుక్కు డెఫినైట్‌లీ దీంట్లో మ్యాటర్ ఉంది. ఎందుకంటే నాకు సీన్స్ అన్ని గుర్తుకొస్తున్నాయి. కానీ ఇంకా సెకండ్ హాఫ్ డిస్కనెక్ట్ అయ్యి మనం కొంచెం దాని మీద కూర్చుందాం" అని చెప్పి వాళ్ళు స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశారు. సో, దీంట్లో యాక్చువల్లీ ఫస్ట్ వర్షన్‌లో హీరో క్యారెక్టర్ వాడు టోటల్ నెగెటివ్ క్యారెక్టర్. సో, 'దిల్ రాజు' గారు ఏం చెప్పారంటే, "టోటల్ నెగెటివ్ క్యారెక్టర్ ఆడియన్స్‌కి నచ్చదు. మనం వర్క్ చేద్దాం." అండ్ దెన్ ఆయన ఒక మాట ఇచ్చారన్నమాట. 'దిల్' సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా ఆడితే, ఈ సినిమా నేను పక్కా నెక్స్ట్ సినిమా పక్కా నీదే. కానీ ఒకవేళ వర్కౌట్ అవ్వలేదనుకో నేను చేయలేను. ఎందుకంటే ప్రాక్టికల్. ఎందుకంటే నేను గూడా కొత్త ప్రొడ్యూసర్. నా ఫస్ట్ సినిమా పోతే నేను మళ్ళీ న్యూ కమర్స్‌తో జేయాలి. అంటే నేను మళ్ళీ నాకెవడు అవకాశం ఇస్తాడు అన్నట్టు ఆయన అట్లా జెప్పారు. సో, ఏందంటే వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ అదృష్టం బావుండి ఆఫ్‌కోర్స్ సినిమా సూపర్ హిట్ అయింది. అండ్ దెన్ 'దిల్' సినిమా ఆ సినిమాకి సూపర్ హిట్ టాకొచ్చి అది చాలా పెద్ద హిట్ అయింది. సో, సుకుమార్ గారు యాక్చువల్ ఆ టైంలో ఆయన మళ్ళీ ఊరికెళ్ళిపోయారు. బట్ ఆయనకు ఫోను చేశారు 'దిల్ రాజు' గారికి. ఏమైందంటే, "సార్ సినిమా ఎట్లుందంటే టాక్ పాజిటివ్‌గా ఉంది సుక్కు" అని చెప్పి. సో, అదే రోజు 'దిల్ రాజు' గారు అక్కడ థియేటర్ నుండి బయటకొచ్చినప్పుడు 'దిల్' సినిమా చూసిన తర్వాత వెంటనే ఆయన ఊరికి బస్సు తీసుకొని ఆయన కలవడానికి పోయారనమాట. ఆయన ఒక మాట చెప్పారు. "ఈ సినిమా మనం చేస్తున్నాం." ఇమ్మీడియేట్‌గానే ఆ మాట చెప్పిన తర్వాత సుకుమార్ గారు ఊరు నుండి మళ్ళీ హైదరాబాద్‌కొచ్చారు. సో, కథ ఆబ్వియస్‌గా వాళ్ళు వర్క్ చేశారు. ఇదంతా వాళ్ళు చేశారు. కథ ఫైనలైజ్ అయింది. ఇప్పుడు హీరోలకి నరేట్ చేయాలి. సో, వాళ్ళు ఫస్ట్ 'రవితేజ' గారి దగ్గరికెళ్లారు. ఆయనకి చాలా నచ్చింది. బట్ ఆయనేం జెప్పారంటే, "కథ చాలా బావుంది సార్. కానీ నాకైతే కరెక్ట్ గాదు. ఇది మోర్ ఫర్ యంగర్ హీరోస్ లైక్ 'నితిన్' గారు, 'తరుణ్' గారు వాళ్ళకి సూట్ అవుతదని" చెప్పి ఆయన రిజెక్ట్ చేశారు. తర్వాత వాళ్ళు 'ప్రభాస్' గారికి చెప్పారు. అప్పటికే 'ఈశ్వర్' అండ్ 'రాఘవేంద్ర' సినిమా రిలీజ్ అయింది. అండ్ దెన్ ఆయనకి 'వర్షం' సినిమా ఫైనలైజ్ అయింది. అండ్ దెన్ 'ప్రభాస్' గారు అండ్ దెన్ ఆయన ఫ్రెండ్సు వాళ్ళందరూ కథ విన్నారు. కలిసి కథ విన్నారు. అండ్ వాళ్ళేం జెప్పారంటే, "సీన్‌లు బావున్నాయి కానీ ఇది మనకి కరెక్టా?" అన్నట్టు వాళ్ళు గూడా ఒక కన్‌ఫ్యూజన్‌లో పడిపోయారన్నమాట. సో, ఒకరోజు 'దిల్' సినిమా ప్రివ్యూ యేశారు తరుణ్ గారికి. సో, ఆ ప్రివ్యూ ఆ 'ప్రసాద్ ల్యాబ్స్‌లో' వాళ్ళు 'దిల్' సినిమా ప్రివ్యూ యేశారు తరుణ్ గారికి. సో, ఆ తరుణ్ గారు, ఆయన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. బట్ దెన్ అనుకోకుండగా అక్కడ ఒక అబ్బాయొచ్చారు. "ఏడు బావ బావ" అని మొత్తం చెప్తూ ఉండే ఒక మనిషి ఎవరంటే, అనుకోకుండా అక్కడ 'అల్లు అర్జున్' గారు ఉన్నారన్నమాట.
ఈయనెవరు అండ్ దెన్ అక్కడ ఆయన గమనించి 'దిల్ రాజు' గారు, 'సుకుమార్' గారు అందరూ అక్కడే ఉన్నారు. ఆయన గమనించి వాళ్ళేమనుకున్నారంటే, అరే! ఎగ్జాక్ట్‌గా మనకుండే మా పాత్రకి ఆ బాడీ లాంగ్వేజు, ఆ నటించే విధానం అచ్చం ఈయనలాగా ఉన్నారని జెప్పి వాళ్ళొకసారి కనుక్కుంటే, ఈ అబ్బాయి ఎవరంటే వాళ్ళు 'అల్లు అరవింద్' గారి అబ్బాయి 'అర్జున్' అని వాళ్ళు జెప్పారు. మొన్నే 'గంగోత్రి' సినిమా జేశారు గదా! అని జెప్పి. సో అదంతా అయిన తర్వాత స్క్రీనింగ్ అయిన తర్వాత 'దిల్ రాజు' గారు బన్నీ గారికి మెసేజ్ పెట్టారన్నమాట. ఒక ఒక కథుంది నువ్వు వింటావా అని చెప్పి. కానీ అప్పుడు బన్నీ గారు ఫోను ఆఫ్‌లో ఉందన్నమాట. అప్పట్లో ఫోన్స్ ఆఫ్‌గా ఉంటే నీకు నెక్స్ట్ మార్నింగ్ ఎస్ఎంఎస్ వచ్చేది. దాని తర్వాత నెక్స్ట్ మార్నింగ్ ఒక 7:30 ఏఎం ఆర్ 8 ఏఎంకి అల్లు అర్జున్ గారు, 'దిల్ రాజు' గారికి ఫోన్ చేశారు. "ఏంటి సార్ మీరు ఫోన్ చేశారంటే" "యాహ్! బన్నీ నీకో స్క్రిప్ట్ ఉంది. నువ్వు వింటావా?" అని చెప్పి యాహ్! ఖచ్చితంగా వింటాను. ఈరోజు పని చేస్తదని చెప్పి, అదే రోజు సుకుమార్ గారు అండ్ 'దిల్ రాజు' గారు వెళ్లి అల్లు అర్జున్ గారికి కథ చెప్పడం వాళ్ళు బయలుదేరారనమాట. ఆయన అల్లు అర్జున్ గారు బన్నీ గారు ఫస్ట్ హాఫ్ ఒకరోజు ఇన్నారు. సెకండ్ హాఫ్ ఇంకో రోజు ఇన్నారనమాట. ఆయనకి ఏమనిపించిందంటే ఆయనకి ఫస్ట్ హాఫ్ విపరీతంగా నచ్చింది. బట్ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి కొంచెం డల్ అయింది. ఆయన మొత్తానికి ఆయన ఏమనుకున్నారంటే ఓకే. ఇది బావుంది. వాళ్ళకి అప్రూవల్ వచ్చింది. బట్ అప్పట్లో ఏందంటే ఒక స్క్రిప్టు ఐ థింక్ 'మెగా ఫ్యామిలీలో' నీకు బేసిక్‌గా అదొక స్ట్రక్చర్ అనమాట. హీరో ఫైనలైజ్ చేస్తే అరవింద్ గారి దగ్గరికెళ్ళాలి. అరవింద్ గారి తర్వాత చిరంజీవి గారి దగ్గరికెళ్ళాలి. దాని తర్వాత వాళ్ళు అల్లు అరవింద్ గారి దగ్గరికెళ్లారు. 2 సార్లు నరేట్ చేసి 2 సార్లు రిజెక్ట్ చేశారు. దాని తర్వాత 'దిల్ రాజు' అని చెప్పారంటే అంత పెద్ద నిర్మాత ఉన్నారు గదా! ఆయనే ఈ సలహా ఇస్తుంటే మనం మళ్ళీ రీవర్క్ చేయాలని చెప్పి వాళ్ళేం జేశారంటే అందరూ కలిసి ముగ్గురు 'దిల్ రాజు' గారి ఆఫీస్‌లో వినాయక చవితి రోజు వాళ్ళ ముందు అల్లు అరవింద్ గారికి మళ్ళీ నరేట్ చేసే ముందు వాళ్ళందరూ ఆఫీస్‌లో కూర్చొని అన్ని సీన్‌లు డిస్కస్ చేశామాట. అండ్ అన్ని సీన్‌లకి అల్లు అర్జున్ గారు నోట్స్ రాసుకున్నారన్నమాట. ఒక 4 గంటలు నడిచిందది. అంట. అదంతా అయిన తర్వాత బన్నీ గారు ఒకటే మాట జెప్పారు. "భలే ఉంది సార్. మనం చెప్పేద్దాం" అని చెప్పి దాని తర్వాత మళ్ళీ వాళ్ళు అల్లు అరవింద్ గారి దగ్గరికెళ్ళి ఫైనల్ నరేషన్ ఇచ్చారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాని తర్వాత ఫైనల్ నరేషన్‌ను చిరంజీవి గారి దగ్గరికెళ్ళి ఫైనల్‌గా సినిమా ఓకే అయింది. ఫైనల్‌గా నవంబర్ 28 2003న నవంబర్ 20, 2003 సినిమా లాంచ్ అయింది. ది ఈ ఈవెంట్‌కి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రాఘవేంద్ర రావు గారు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. అప్పుడు యాక్చువల్లీ శ్రేయ గారు, త్రిష గారు, దిల్ రాజు గారు ఓ సలహా ఇస్తే సుకుమార్ గారు ఓ మాట చెప్పారు. లేదు నాకు కొత్త అమ్మాయి కావాలని చెప్పి అప్పట్లో ఒక టీవీలో ఒక యాడ్ వచ్చిందనమాట. ఒక కిట్ క్యాట్ యాడ్ మోడల్ అని చెప్పి అనురాధ మెహతా అని ఒక అమ్మాయి ఉంది. ఆమె ఫైనలైజ్ అయ్యి ఎందుకంటే వాళ్ళకి కొత్త హీరోయిన్ కావాలని చెప్పి. సో ఈ సినిమాకి ఒరిజినల్ టైటిల్ 'నచికేత' అనమాట. కానీ వాళ్ళకేమనుకున్నారంటే ఇది మరీ గ్రామికంగా ఉంటదని జెప్పి, వాళ్ళు పేరు పుస్తకాలు తీసుకొచ్చి దాంట్లో వాళ్ళు కనిపిచ్చేది మొదటి పేరు 'ఆర్య'. అంటే దాని అర్థం ఏంటంటే మొదటి వాడు అన్నట్టు. వాళ్ళ టైటిల్ అట్లానే వాళ్ళు పెట్టుకున్నారు. అండ్ ఈ సినిమా 117 వర్కింగ్ డేస్‌లో వాళ్ళు సినిమా మొత్తం పూర్తి చేశారన్నమాట. ఈ సినిమా అనేది ఇది నాట్ ఓన్లీ బన్నీ గారు అండ్ సుకుమార్ గారి కెరీర్‌ని లాంచ్ చేసిన సినిమా. నువ్వు ఒక రకంగా ఆలోచించాలంటే ఈవెన్ డీఎస్‌పీ గారు గూడా అంటే అప్పటికే డీఎస్‌పీ గారికి బ్రేక్ వచ్చింది గానీ, ఇది ఇంకో బ్రేక్ అనమాట. ఈ టెక్నికల్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి డీఓపీ కావాలని జెప్పి అప్పట్లో సుకుమార్ గారు కొన్ని తమిళ్ సినిమాలు చూసి ఈయన ఈయన బావుంటారు అని జెప్పి ఆయన 'రాండీ' గారికి ఫోన్ చేశారు. 'రత్నవేలు' గారికి ఫోన్ చేశారు. ఆయనొచ్చారు. ఆయన 'రత్నవేలు' గారు ఏందంటే ఆయన ఫ్రంట్ లైటింగ్ అండ్ బ్యాక్ లైటింగ్ చాలా బావుంటది. మంచి డీఓపీ కావాలి, విజువల్ ఫీస్ట్ అని చెప్పి 'రత్నవేలు' గారొచ్చారు. ఈ సినిమాకి డీఎస్‌పీ గారు ఎట్లా వచ్చారంటే అప్పట్లో వర్షం జరుగుతుంటే దాంట్లో వంశీ పైడిపల్లి గారు అసిస్టెంట్ డైరెక్టర్ ఆ సినిమాకి. ఆ సినిమాలో ఆయన కూడా ఉంటారులే. దాంట్లో బస్ సీన్ ఉంటది కదా! 'ప్రభాస్‌ని త్రిష బస్ ఎక్కినప్పుడు ఎనకాల ఒక మనిషి ఉంటారు. ఆయనే వంశీ పైడిపల్లి. ఆ టైంలో ఆయన ఐ గెస్ 'దిల్ రాజు' గారికి కాంటాక్ట్‌లో ఉన్నారు. ఆయనకేం చెప్పారంటే, "వర్షం పాటలున్నాయి గదా! చాలా బాగొచ్చాయి. ఆ అబ్బాయి పేరు దేవిశ్రీ ప్రసాద్. ఆయన పెట్టుకుంటే ఆయన బావుంటది" అని చెప్పి. వాళ్ళు దేవి గారి దగ్గరికెళ్ళి ఆయన కథ వినిపిచ్చారు. అదే ఆ రోజే ఆయన కథ ఆయన కథ విన్న సారీ. ఆయన కథ విన్న రోజే ఆయన 'ఫీల్ మై లవ్' పాట కంపోజ్ చేశాడు. ఏదో సెలబ్రిటీ గెస్ట్ హౌస్‌లో ఎక్కడో 'దిల్ రాజు' గారు ఆయన అక్కడిని వదిలేసి ఆయన అక్కడనే అంటే 'దిల్ రాజు' గారు ఆయన డీఎస్‌పీ గారిని ఆ సెలబ్రిటీ గెస్ట్ హౌస్‌లో వదిలేసి
ఆయనక్కడ 'ఫీల్ మై లవ్' సాంగ్ కంపోజ్ చేశారు. ఇంకోటేందంటే నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్ 'ఏఎస్ ప్రకాష్' గారు. ఇది ఆయన మొదటి సినిమా. ఆయన డెబ్యూ సినిమా. సో, అప్పట్లో ఏందంటే 'రామోజీ ఫిల్మ్ సిటీలో' రినౌన్డ్ ఆర్ట్ డైరెక్టర్ 'నితీష్ రాయ్' గారి దగ్గర ఆయన పనిచేసేవారు. ఆయన కోసం స్కెచ్‌లు గీసేవారు. అండ్ దెన్ అక్కడ ఆయన ఉన్నంత సేపు ఆయనకి సహాయం చేసేవారు. అప్పుడేమైందంటే ఆ టైంలో సుకుమార్ గారు ఆయన స్కెచ్‌లు చూసి ఆయన ఏం చెప్పారంటే, "మీ స్కెచ్ డిజైన్‌లు చాలా బాగున్నాయి. మా సినిమా చేస్తాననేది." యాక్చువల్లీ ఆయనకి పెద్దగా ఐ థింక్ ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. బట్ ఆయన ఏం చెప్పారంటే, "ఓకే. నేను చేస్తాను సార్" అని చెప్పి. అండ్ దెన్ అదే టైంలో వీళ్ళు కూడా అప్‌కమింగ్. ఇప్పుడు వీళ్ళు టాప్ మోస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్. బట్ వాళ్ళు కూడా అప్ అండ్ కమింగ్ ఆ టైంలో. 'రామ్ లక్ష్మణ్ మాస్టర్స్' కూడా. సో, ఇప్పుడు సంగీతం విషయానికొస్తే ఇదే 'దేవి' గారు దాంట్లో ఆయన జెప్పారు. 2 పాటలు ప్రత్యేకంగా 2 పాటలు జెప్పాలి. ఒకటేందంటే 'తకదిమితోం తకదిమితోం' ఆ పాటలు ఎట్లొచ్చిందంటే, ఆయనకి బన్నీ గారు దానికి ముందే పరిచయం ఆయనకి. సో, ఆయనకేం తెలుసంటే బన్నీ గారికి డాన్స్ అంటే ఆయనకి చాలా ఇష్టం అని జెప్పి ఆయనేమనుకున్నారంటే 'తకదిమి తకజుమ్ తకదిమి తకజుమ్' అని ఒకటుంటది గదా! ఆయనేమనుకున్నారంటే 'తకదిమి తకజుమ్' కాకుండా 'తకదిమితోం' పెట్టేద్దాం. అని జెప్పి అట్లా పాట వాళ్ళక్కడ అట్లా కంపోజ్ జేశారు. 'తకధిమితోం'తో స్టార్ట్ చేద్దాం అని జెప్పి. కానీ ఇది చాలా మోడర్న్ సాంగ్‌లా ఉండాలని జెప్పి ఆయన అట్లా కంపోజ్ చేశారు. అండ్ దెన్ బన్నీ గారు ఆయన అద్భుతమైన డాన్స్‌తో అది వేరే లెవెల్‌కి తీసుకుపోయారన్నమాట. ఆ తర్వాత 'ఆ' అంటే అమలాపురం పాట గురించి జెప్పాలంటే వాళ్ళు యాక్చువల్లీ ఆల్రెడీ ఆ లొకేషన్‌లో వాళ్ళున్నారన్నమాట. అండ్ దెన్ వీళ్ళందరూ డీఎస్‌పీ గారి కోసం వెయిట్ జేస్తున్నారు. అంటే ఆ పాట కంపోజ్ జేయాలన్నమాట. సో, దిల్ రాజు గారు ఆయనకి ఫోన్ జేసి, "అరే! పాట ఎక్కడుంది? ఎక్కడుంది?" అని జెప్పి ఆయనకొక ఆలోచనొచ్చింది. మనం కొత్తగా చేయాలి. సో, నాకొక ఐడియా వచ్చింది. ఏంటంటే అ, ఆ, ఈ అంటే దాని పరంగా మనం ఒక, ఒక పాట చేద్దాం. ఎందుకంటే చిన్నప్పటి నుండి మనకి ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని చెప్పి నాకు సగం నిద్రలో ఇది నాకొచ్చిన ఒక ఐడియా అనమాట. సో, అట్లానే నాకు ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం అని వచ్చింది. ఎందుకంటే డీఎస్‌పీ వాళ్ళ అమ్మగారు సొంత ఊరు అమలాపురం. అండ్ దెన్ డీఎస్‌పీ గారు కూడా అమలాపురంలో ఆయన పుట్టారన్నమాట. సో, అట్లా ఆ ఫ్లోలో ఎళ్ళేసి దాని తర్వాత వేటూరి గారితో అద్భుతమైన సాహిత్యం ఆయన రాసుకున్న తర్వాత పాట కంపోజ్ చేసి అది ఆల్ ఇండియా ఫేమస్ పాటయింది. సో, ఫైనల్‌గా చెప్పాలంటే ఈ సినిమా ఆడియో ఏప్రిల్ 16, 2004న ఈ సినిమా ఆడియో లాంచ్ అయిందనమాట 'నానక రామగూడలో'. దీనికి రాఘవేందర్ రావు గారు, పవన్ కళ్యాణ్ గారు, అండ్ ప్రభాస్ గారు దీనికి చీఫ్ గెస్టు. సో, ఆడియో అనేది సూపర్ హిట్ అయింది. అండ్ ఈ సినిమా 2,00,000 పైగా 2,00,000 పైగా మ్యూజిక్ యూనిట్సు అమ్ముడుపోయిందనమాట. ఈ ఈ సినిమాకి ఆడియో. అండ్ దెన్ ఫైనల్‌గా మే 7, 2004న సినిమా విడుదలైంది. జనాలేం జెప్పారంటే, మందు వేసిన ఆహ్, మందు వేసవిలో చల్లనైన ప్రేమ కథ. ఇటువంటి సినిమా 'ఆర్య'. దాని తర్వాత యువత ఈ సినిమా ఎగబడి జూసారు. వాళ్ళ మనసుల్ని ఆకట్టుకుంది బేసిక్‌గా. ఎందుకంటే, ఈ సినిమాలో ఉండే ఫ్రెష్ అండ్ న్యూ టేకింగ్. దాని తర్వాత బన్నీ గారు అద్భుతమైన నటన అండ్ మేకోవర్ అది బేసిక్‌గా ఆడియన్స్‌ని స్టన్ జేసింది. ఫైనల్‌గా బాక్స్ ఆఫీస్ విషయానికొస్తే, ఈ సినిమా వాళ్ళు 4,00,00,000తో వాళ్ళు తీస్తే, ఈ సినిమా 16,00,00,000 షేర్ కలెక్ట్ జేసి, బాక్స్ ఆఫీస్ పరంగా బ్లాక్ బస్టర్ అయింది. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్‌లో రూ. 30 ముప్ 30 ఆహ్, 34,00,000 షేర్ వసూలు జేసి సంచలనం సృష్టించింది అప్పట్లో. సో, 1.34 క్రోర్ షేర్ వసూలు జేసి అప్పట్లో సంచలనం జేసింది. నీకు 90 సెంటర్స్‌లో 50 రోజులు ఆడింది. అది 56 సెంటర్స్‌లో 100 రోజులు ఆడింది. అది మొత్తానికి ఈ సినిమా నూట 125 రోజులు పూర్తి చేసి 125 డేస్ ఫంక్షన్‌కి చిరంజీవి గారు చీఫ్ గెస్ట్. యాక్చువల్లీ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఆయన కథ విన్నప్పుడు చిరంజీవి గారు ఆయన ఏం చెప్పారంటే, "ఈ సినిమా 100 డేస్ ఫంక్షన్‌లో మనం కలుద్దాం. అంత అంత ఆడుతది ఈ సినిమా" అని చెప్పి ఆయన జడ్జ్‌మెంట్ కరెక్ట్ అయింది. ఇంకోటి ఈ సినిమా డబ్డ్ ఇంటూ మలయాళం అండ్ అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. అప్పటి నుండి అంటే అల్లు అర్జున్ గారికి మలయాళంలో మంచి మార్కెట్ ఉంది. అక్కడ అల్లు అర్జున్ కాకుండా వాళ్ళు మల్లు అర్జున్ అని పిలుస్తారు. అండ్ అన్నిట్లికంటే హైలైట్ ఏందంటే ఈ సినిమా శ్రీలంకన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గూడా ఈ సినిమా వాళ్ళు రీమేక్ జేశారు. సో, దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. సో, ఈ రివ్యూకి నేను కథ చెప్పట్లేదండి. ఎందుకంటే బేసిక్‌గా మీరందరూ సినిమా జూసుంటారు. సో, అందుకోసమే మీరొచ్చారు గదా! సో, ఇదొక చిన్న చేంజ్ జేస్తే కొంచెం చాలా టైమ్ సేవ్ అంటే ఒక 10 నిమిషాలు సేవ్ జేయొచ్చు అన్నట్టు. సో, నేను కొంచెం అట్లా నేనట్లా వెళ్తున్నా అనమాట. సో, ఇప్పుడు యాక్టింగ్ విషయానికొస్తే 'అల్లు అర్జున్' గారు అమేజింగ్ పెర్ఫార్మన్స్ అసలు. 'ఆర్య' అనే పాత్రలో జస్ట్ ఎంత
అసలు నువ్వు ఎంత నమ్ముతావంటే, ఎంత కన్విన్సింగ్‌గా, ఎంత ఎక్స్‌ప్రెసివ్‌గా ఉన్నారంటే ఇంకోటి ఆయన బాడీ లాంగ్వేజ్, దాని తర్వాత ఆ పాత్రకుండే ఒక పర్సనాలిటీ, అసలు ఆ పాత్రలోనే జస్ట్ ఆయన ఒదిగిపోయారు. ఆయన డాన్సెస్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అన్‌రియల్‌గున్నాయి. ఫ్లెక్సిబిలిటీ అనేది అమేజింగ్. అండ్ నాకు ఏమిష్టం ఏందంటే, 'బన్నీ' గారి సినిమాలు మీరు గమనిస్తే అంటే నేను గమనిచ్చేది ఎస్పెషల్లీ వార్నింగ్ సీన్స్ చేసేటప్పుడు 'బన్నీ' గారు చాలా సటిల్‌గా చేస్తారనమాట. ఇది ఈ సినిమాలో నీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అండ్ చాలా అంటే చాలా బావుంటది. బట్ నాకెందుకు 'బన్నీ' గారంటే చాలా ఇష్టం అంటే, నీకు అది ఆయన ఏ పాత్ర చేసినా సరే, ఆ క్యారెక్టర్ జస్ట్ ఆయన ఒదిగిపోతారు. అంతే. లైక్ నీకు నీకు 'అల్లు అర్జున్' ఎక్కడ కనిపియడు. నీకు ఓన్లీ ఆ పాత్రే కనిపిస్తది. అండ్ నాకు ఆయనలో చాలా ఇష్టం. అంటే అందుకే ఆయన ఇప్పుడు టాప్ స్టారు. సో, ఫుల్ క్రెడిట్ టు సుకుమార్ గారు. అంత అద్భుతమైన క్యారెక్టరైజేషన్ రాసినందుకు. అండ్ దెన్ అల్లు అర్జున్ గారు. అంత అద్భుతమైన నటన చేసినందుకు. అండ్ హానెస్ట్‌లీ స్పీకింగ్ నేను చాలా హానెస్ట్‌గా చెప్పాలి. అంటే నా ఫేవరెట్ యాక్టర్ 'మహేష్ బాబు' గారు గాని, నాకు తెలిసి అందరిలో మనకి ఎక్కడో డీప్ డౌన్ మన అందరం 'బన్నీ' గారికి ఫ్యాన్స్. ఎందుకంటే ఆయనకుండే ఒక పట్టుదల, అంటే ఆయన పెట్టే ఒక గుడ్డి కష్టం. ఆ గుడ్డి కష్టం, దాని తర్వాత ఒక కసి ఉంటది గదా! నేను ఏదో ఒకటి సాధించాలని జెప్పి, ఈ 2 అంటే మనిషి ఎట్లుంటాడనేది మీరు పక్కన పెట్టండి. ఇలాగ ఆఫ్ స్క్రీన్ అదంతా. నువ్వు ఆయన్ని యూ నో మేబీ మనిషిగా మీకిష్టం లేకపోవచ్చు. కానీ ఒక నటుడుగా ఆన్ స్క్రీన్ అయితే అసలు నాకు 'బన్నీ' గారంటే చాలా అంటే చాలా ఇష్టం. ఈ సినిమా చూసిన తర్వాత నిజంగానే ఈయనలో అద్భుతమైన పొటెన్షియల్ ఉంటది. అండ్ అదే గదా! లైక్ ఆయన చేసిన ఆల్‌మోస్ట్ అన్ని సినిమాల్లో నీకొక నట నీకొక నటుడుగా ఒక చాలా పెద్ద గ్రోత్ కనిపిస్తది. అదే గదా! సో, ఫ్రమ్ 'గంగోత్రి' టు 'పుష్ప' అనేది చాలా అంటే చాలా పెద్ద. బట్ ఇట్లా ఈ సినిమా కంటెంట్స్ గురించి మాట్లాడాలంటే 'గంగోత్రి' టు 'ఆర్య' అనేది అదే చెప్తున్నా కదా! నిజంగానే ఆయనేనా 'గంగోత్రిలో' ఉన్నది. హి ఈస్ సో, సో, సో గుడ్ ఇన్ ఈ సినిమాలో. అసలు పర్ఫెక్ట్, పర్ఫెక్ట్‌గా చేశారు. నాకు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. సో, యాహ్! నెక్స్ట్ 'అనురాధ మెహతా' ఈస్ ద హీరోయిన్. ఆమె పర్వాలేదనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో మీరు గమనిస్తే ఆమెకుండేదే ఒకటే ఎక్స్‌ప్రెషన్, రెండే ఎక్స్‌ప్రెషన్స్. ఒకటేందంటే ఈథర్ ఆమె బాధపడతది, లేకపోతే ఆమె ఏడుస్తూ ఉంటది. ఆమె నవ్వడం అనేది లిటరల్లీ సినిమాలో 2 సీన్‌లో జరుగుతాయి. ఒకటేందంటే వాళ్ళిద్దరు కాఫీకెళ్ళినప్పుడు వాడు చెప్తాడు కదా! "హేయ్! నువ్వు నవ్వావు గదా! హేయ్! ఎప్పుడే చూసాను నువ్వు నవ్వావు." రెండోదేంటంటే ఆమెకి జ్వరం వస్తే అదే వాళ్ళ ఇంటి పక్కన సముద్రం పక్కన వాళ్ళేదో చిన్న ఇంట్లో ఉంటారు కదా! అక్కడ ఒక చీమ ఆమెను కొడితే వీడు ఆ చీమని వాడిని ఆ చీమ మీద వాడు అరిస్తే వాడేదో కొట్టుకుంటాడు. అప్పుడు చూసి ఆ అమ్మాయి నవ్వుతది. దాని తర్వాత నెక్స్ట్ సీన్ కట్ చేస్తే అప్పుడు ఆహ్, యూ నో 'నువ్వుంటే' పాటొస్తది. సో, ఈ రెండే ఉంటాయి. ఐ థింక్ అంటే కొన్ని యాక్టర్స్‌కి ఇట్లా అవుతాయి. బట్ చెప్పాలి. అమ్మాయి అందంగుంటది కాబట్టి వెరీ ఈజీ ఆన్ ది ఐస్. సో, నీకు బేసిక్‌గా మంచిగా నటించలేదనుకో ఏదో ఒకటి అట్లా నడుస్తూ ఉంటది గానీ, యాక్టింగ్ పరంగా మాట్లాడాలంటే పెద్దగా ఏం లేదు. అండ్ దెన్ ఫన్నీ విషయం ఏంటంటే, ఈ సినిమా తర్వాత లైక్ లిటరల్లీ ఆమె మళ్ళీ కనిపియలేదు. అంటే నేనైతే అస్సలు చూడలేదు. ఎందుకంటే 'ఆర్య' అంటే పెద్ద మెయిన్ స్ట్రీమ్ సినిమా కదా! సో, నేనైతే చూడలేదు. నెక్స్ట్ 'శివబాలాజీ' గారు. అంటే 'శివబాలాజీ' గారు 'శివబాలాజీ' గారంటే నాకు ఓ 4 సినిమాలు గుర్తొస్తాయి. 'ఆర్య', 'చందమామ', 'అన్నవరం'. అదే 'అన్నవరం' దాంట్లో పవన్ కళ్యాణ్ బావ కదా! ఆ సినిమాలో. అండ్ దెన్ 'కాటమరాయుడు.' ఈ 4 సినిమాలు నాకు గుర్తుకొస్తాయి. దీంట్లో ఆయన విలన్ పాత్రగా చేశారు. సో, నేను 2 రకాలు చెప్తా. అంటే ఆయన నటన బావుంటది. బికాజ్ ఆ క్యారెక్టర్ అనేది వాడు చాలా ఇన్‌సెక్యూర్, టాక్సిక్ పర్సన్ అండ్ చాలా కన్విన్సింగ్ ఉంటది. బట్ ఐ థింక్ మేబీ ఏజ్‌తో కొద్దీ లేకపోతే జస్ట్ వాడి పాత్ర ఏదైతే ఉందో అంటే నువ్వు ఆ పాత్రని ద్వేషిస్తున్నావనుకో అది 'శివబాలాజీ' గారు మంచిగానే చేశారు. కానీ ఆ పాత్రయే లైక్ ఆ క్యారెక్టరైజేషన్ పరంగా నాకు చిరాకు దొబ్బింది. ఎందుకంటే ఐ థింక్ అదే చెప్తున్నా గదా! ఆ వాడికుండే ఒక కుడుకు రక్తం ఏదైతే ఉంటదో సినిమాల్లో అది ప్రతిసారొచ్చినప్పుడు జస్ట్ ఎంత రిపెటిటివ్‌గా ఉంటదంటే వాడొస్తాడు, అరుస్తాడు, ఫ్రస్ట్రేట్ అవుతాడు, రిపీట్. వస్తాడు, అరుస్తాడు, ఫ్రస్ట్రేట్ అవుతాడు, రిపీట్. వస్తాడు, అరుస్తాడు, ఫ్రస్ట్రేట్ అవుతాడు, రిపీట్. ఇది తప్పితే అసలు ఏం లేదు. వాడి సినిమాల్లో ఒక్కసారి మెల్లగా మాట్లాడడురా.
సో, వాడు ఏదో ఒకటి ఫైర్ మీద వాడు ఉన్నే ఉంటాడు. సో, అది నాకు చిరాకు దొబ్బింది. నెక్స్ట్ 'రాజన్ పి. దేవ్' గారు అద్భుతంగా జేశారు. రాజన్ పి నువ్వొక నీచమైన క్యారెక్టర్ అంటే అప్పట్లో ఒక ఒక ఎంపీ లేకపోతే అంటే బేసిక్‌గా నీకు రాజకీయ నాయకుడు లేకపోతే ఒక విలన్ పాత్ర గావాలంటే నాకు తెలిసి మెజారిటీ ఆల్‌మోస్ట్ అన్ని 'రాజన్ పి. దేవ్' గారి రోల్స్ తెలుగులో ఒక ఎంపీ బేసిక్‌గా చాలా బలమైన ఉండే ఒక రాజకీయ నాయకుడు. ఈ సినిమాలో గూడా అంతే. సో, ఆయనకి గీత మీద ఒక చిన్న చూపు ఉంటది. వాడు దేనికి విలువిస్తాడంటే, వాడు డబ్బులకి ఎక్కువ విలువిస్తాడు. అండ్ వాడు బేసిక్‌గా స్థాయికి ఎక్కువ విలువిస్తాడు. ఎందుకంటే మేము అలయన్స్ కలపడానికి మేము ఇది చేస్తాం. కానీ గీత మీద ఒక చిన్న చూపు ఉంటది. అండ్ దెన్ నెక్స్ట్ 'సుబ్బరాజు' గారు నాకు యాక్చువల్లీ భయమేసింది. అంటే ఆ కొత్త లుక్ ఆ రుద్రాక్షు వాడు మెడకేశారు. దాని తర్వాత ఒక దాడికి వాళ్ళు రంగు పూశారు. అండ్ దెన్ బ్లూ కాంటాక్ట్‌లేసుకొని అంటే ఏదో లైక్ ఒక బిహారీ లుక్కు వాళ్ళేదో ఇచ్చినట్టు ఒక రౌడీ లుక్కు. అండ్ దెన్ పెర్ఫార్మన్స్ కూడా అదే చెప్తున్నా కదా! నీకొక భయం వస్తది. అండ్ నిజంగానే చాలా అద్భుతంగా చేశారు 'సుబ్బరాజు' గారు. అంటే ఆయన ప్రతిసారి స్క్రీన్ మీద వచ్చినప్పుడు నీకు నువ్వు రెస్ట్‌లెస్ అవుతావు. అరె! నెక్స్ట్ ఏం జరుగుతదిరా? నెక్స్ట్ ఏం జరుగుతదిరా? అన్నట్టు. సో, యాహ్! వాళ్ళు అద్భుతంగా జేశారు. 'వేణుమాధవ్' గారు యాస్ విలన్ సైడ్ కిక్ అంటే ఎంటర్‌టైనింగ్ అనిపించింది. కొన్ని డైలాగులుంటాయి. బట్ అదే చెప్తున్నా గదా! వేణుమా వేణుమాధవ్ గారు కాలొచ్చికిడేందిరా బాబు! నాది అసలు నమ్మడానికి చాలా కష్టంగానే ఉంటది. నెక్స్ట్ ఆ శాంతిగా నటించే ఒక ఆమె ఐ థింక్ ఆమె పేరు విద్య అనుకుంటా. అదే ఆమె 'రెడీ' సినిమాలో గూడా ఉంది. లైక్ స్టార్టింగ్‌లో వాళ్ళ ఫ్రెండ్ గ్రూప్‌లో ఒక అమ్మాయి ఉంటది గదా! ఐ థింక్ ఆమె. ఆహ్, హ్మ్. ఆ బుజ్జిగా నటించిన ఆయన ఐయామ్ వెరీ సారీ అండి. ఆయన ఏ సినిమాలో ఉన్నా సరే నాకు ప్రతిసారి చిరాకు దొబ్బేది. అండ్ దెన్ ఈ సినిమాల్లో మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా. మన నిర్మాత బన్నీవాస్ లైక్ బన్నీ గారికి మంచి ఫ్రెండు. ఆయన ఈ సినిమాలో ఉంటారు. శ్రీకాంత్ అడ్డాల గారు కూడా ఈ సినిమాలో ఉంటారు. బన్నీవాస్ గారు ఎక్కడుంటారంటే ఓపెనింగ్ సీన్ ఉంటది గదా! సముద్రం దగ్గర ఆమె యాంక్లెట్టు అది నీళ్ళలో పడితే ఒకరుంటారు గదా! కెమెరా పట్టుకొని ఏదో ఒక టోపీ యేసుకొని ఆయన బన్నీవాస్ గారు. అండ్ శ్రీకాంత్ అడ్డాల ఎక్కడున్నారంటే అంటే పాటలో ఒక లిరిక్ ఉంటది గదా! "ఇరగదీసిండు" అది ఆయన జెప్పేది. ఆయన శ్రీకాంత్ అడ్డాల గారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా సారీ 'జోగి బ్రదర్స్' ఉంటారన్నమాట. జో ఐ థింక్ 'జోగినాయుడు' గారు, దాని తర్వాత ఐ థింక్ ఇంకో ఆయన పేరు 'కృష్ణంరాజు' గారు. రికరింగ్ క్యారెక్టర్స్ ఉంటారన్నమాట. ఆయన ఏం జేస్తారంటే, సినిమాలో ఉండే పరిస్థితులు లేకపోతే సన్నివేశాలు ఏదైతే జరుగుతున్నాయో, దాని గురించి కామెంటరీ చేస్తూ ఉంటారు సినిమా మొత్తం. అదే 2 సీన్స్ ఉంటాయి. బట్ లైక్ క్రూషియల్ జంక్షన్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్స్‌లో వస్తదన్నమాట. అది లాస్ట్ అండ్ ఫైనల్‌గా భాగ్యశ్రీ గారు చాలా అద్భుతంగా చేశారు. అంటే బన్నీ గారితో ఆ స్టెప్స్ మ్యాచింగ్ చేయడం. దాని తర్వాత ఆ నగలు అదంతా వేసుకునే కొద్దీ, ఆ డ్రెస్ గూడా ఆమె యేసుకునే కొద్దీ ఆమె చాలా అద్భుతంగా చేసింది. అంటే అమలాపురం పాటలు. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ థట్. నెక్స్ట్ ఈ సినిమా రైటింగ్ అండ్ డైరెక్షన్ విషయానికొస్తే సో సుకుమార్ గారు అంటే ఈ సినిమా రీవిజిట్ చేసే కొద్దీ నాకు యాక్చువల్లీ అర్థమయ్యేది. అసలు అప్పట్లో ఎంత లైక్ క్రేజీ కాన్సెప్ట్ అంటే. సో, మీరు గమనిస్తే సుకుమార్ గారు నీకు ఆయన సినిమాలు ఎప్పుడు అంటే సుకుమార్ గారి సినిమాలు ఒక ముక్కలో డిస్క్రైబ్ చేయాలంటే ఇన్నోవేటివ్. ఐ థింక్ అది ఆయన సినిమా డిస్క్రైబ్ చేయాలంటే ఇన్నోవేటివ్. సో, అప్పట్లో ఈ సినిమా వచ్చినప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఫ్రెష్‌గా ఉంటది. అండ్ సుకుమార్ గారి సినిమాలు నాకు కొంచెం 'పూరి జగన్నాథ్' సినిమా గుర్తుకొస్తాయి. ఎందుకు ఆ కంపారిజన్ చేశానంటే, మీరు 'పూరి జగన్నాథ్' గారి సినిమాలు చూస్తే హీరో క్యారెక్టరైజేషన్ వాడు చాలా అగ్రెసివ్‌గా ఉంటాడు. అండ్ వాడు చాలా లైక్ మాస్ వేలో ఉంటాడు. సుకుమార్ గారి సినిమాల్లో ఏందంటే, నీకు ఇంట్రెస్టింగ్ హీరో క్యారెక్టరైజేషన్‌తో పాటు, వాడు చాలా కాంప్లెక్స్ వాడొక యూనిక్ క్యారెక్టర్. అప్పుడప్పుడు వాడు కూడా గ్రే షేడ్స్ ఉంటాయి. సో, ఏందంటే వీడు మోరల్లీ కరెక్టా? వీడు మోరల్లీ తప్పా? అన్నట్టు ఒక సన్నటి గీత ఉంటది. సో, ఆ లైన్‌లో మధ్యలో ఆయన హీరో క్యారెక్టరైజేషన్స్ అట్లుంటాయనమాట. సో, అందుకే ఆయన యూ నో ఆయన ఆయన సినిమాలంటే చాలా ఇంట్రెస్టింగుంటాయి. సో, ఈ సినిమా ఆబ్వియస్‌గా 20 సంవత్సరాల తర్వాత చాలా మారాయి. ఈ సినిమా ఎప్పుడు వచ్చుంటే మహిళా సంఘాలన్నీ ఈ సినిమాని కిందకి దించడానికి ఏసుకోవడానికి ఒక ప్రయత్నం చేసేవారు గానీ, ఆహ్, ఈ సినిమా ప్రాబ్లమాటిక్ అంటే
హానెస్ట్‌లీ నాకు నిజంగానే తెలీదు. ఐడ్ సే నో బికాజ్ అది జస్ట్ ఒక సినిమా. ఆఫ్‌కోర్స్ చాలా మంది చిరాకు దెబ్బతింది సినిమా చూసినప్పుడు. బట్ ఐడ్ సే మోర్ అబౌట్ ఈ సినిమా అనేది ఇది మోర్ లైక్ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ డ్రివెన్ మూవీస్ అంటారు కదా! ఐ థింక్ ఇటువంటి ఉండే ఒక సినిమా. ఎందుకంటే ఇది మోర్ అబౌట్ ఈ సినిమాల క్యారెక్టరైజేషన్స్‌ని అర్థం చేసుకోవడం. ఎందుకంటే మీరు సినిమాలో చూస్తే 'ఆర్య' గాడు హౌలగాడు అండ్ 'అజయ్' గాడు కూడా ఒక హౌలగాడు. ఏందంటే వాళ్ళు వాళ్ళ మంచోళ్ళు గాదు. బట్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ నాకుండే డిఫరెన్స్‌లో ఏదైతుందో, అది నీకు సినిమాలో హెల్ప్ అవుతది. నువ్వు ఎటుపక్కెళ్తావు అనేది. అంటే నువ్వు ఏ సైడ్ తీసుకుంటావు సినిమాలో. సో, ఈ సినిమా ఒక లైన్‌లో చెప్పాలంటే సుకుమార్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నీకు ఆయన ఇన్‌స్పిరేషన్ తీసుకునే సినిమాలు అంటే ఇన్‌స్పిరేషన్ కాదులే గానీ, నీకు 'డర్', 'కభీ హే కభీ నా' అండ్ దెన్ 'కాదల్ కొండేన్' ఈ 3 సినిమాలు ఏదైతే ఉన్నాయో, నీకు ఆ 3 సినిమాల్లో అక్కడ హీరో గాడు వాడి హీరోయిన్‌ని, వాడి ప్రేమని లేకపోతే వాడి అబ్సెషన్ ఏదైతుందో, ఇది ఓన్లీ వాడు లాస్ట్‌లో చెప్తాడు మీ అందరికి. సో, ఈ ఈ ఐడియా వచ్చినప్పుడు నాకు చాలా ఆబ్సొల్యూట్ అనిపించింది. సో, ఇదే ఆయన ఏం చేశారంటే దీనికొక ట్విస్ట్ ఇచ్చారన్నమాట. ఏందంటే మొదట్లో జెప్తే, కథ మొత్తం మనం అట్లానే నడిపియచ్చు. అన్నట్టు ఆ రోల్ రివర్స్ జేశామాట. సో, మీరు సినిమాలో స్టార్టింగ్‌లో జూస్తే ఫస్ట్ 20 నిమిషాల్లో వాడు బైక్ మీదొస్తాడు. వాడు అమ్మని జూస్తాడు. వెంటనే వాడేం జెప్తాడు, ఐ లవ్ యూ అని జెప్తాడు. ఆర్యగాడు వాడు చాలా ఫ్రాంక్‌గా ఉంటాడు. అండ్ దెన్ అదే జెప్తున్నా గదా! ఈ సినిమా అనేది యాక్చువల్లీ చాలా క్రేజీ కాన్సెప్ట్ అండ్ ఒక క్రేజీ లవ్ ట్రయాంగిల్. ఎందుకంటే, ఒక అబ్బాయి ఆల్రెడీ తీసుకొని ఒక అమ్మాయి. అంటే ఇది మేము అంటే ఇది అది అజయ్ గాడనుకుంటాడు. వాడు ఆల్రెడీ తీసుకొని ఒక అమ్మాయికి వాడు ప్రపోజ్ చేస్తాడు. అండ్ దెన్ ఆమెకి మేక్ షిఫ్ట్ బాయ్ ఫ్రెండ్ ఉన్నా సరే, వాడు ఇంకా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు అమ్మాయికి ఫ్రెండ్స్‌కి చెప్తాడు. అండ్ దెన్ ఫైనల్‌గా వాడు ఆమె మేక్ షిఫ్ట్ బాయ్ ఫ్రెండ్ వాడు అజయ్ గాడు కూడా చెప్తాడు. అంటే బేసిక్‌గా ఆర్య గాడేంటంటే వాడు చాలా వాడు చాలా ఔట్ గోయింగ్. వాడు చాలా ఓపెన్‌గా మాట్లాడతాడు. వాడి మనసులో ఏదైతుందో అది వాడు మాట్లాడతాడు. అండ్ అది యాక్చువల్లీ అనుకి అది లేదు. అది బేసిక్‌గా కుమిలిపోతూ ఉంటది. ఆమెకు వద్దురా, వద్దురా అని చెప్పాలని ఉంటది. కానీ అది ఎప్పుడు బయటికి చెప్పుకోదు. ఎందుకంటే మేబీ కొంచెం ఆమెకు ఒక మానసిక గౌరవం లేకపోతే మేబీ ల్యాక్ ఆఫ్ ఒక మానసిక గౌరవం లేదనుకుంటా. అంటే వాళ్ళ సినిమాలో ఏదో ఒకటి చూపిస్తారు కదా! సో, అవన్నీ వాళ్ళు చేసే కొద్దీ ఐ వాస్ లైక్ ఓరేయ్! అదే చెప్తున్నా కదా! చాలా యూనిక్ క్యారెక్టర్ ఉంది ఈ సినిమాలో. ఇంకోటి ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ నాకు 'ఇడియట్' సినిమా గుర్తొచ్చింది ఎందుకో. ఎందుకంటే వాడు అమ్మాయిని తెగ గారం చేస్తాడు. ఓకే. సో, అండ్ ఇంకోటేం గుర్తొచ్చిందంటే నాకు అంటే ఇది కొంచెం మేబీ అతి కంపారిజన్‌లే గానీ ఏందంటే ఐ గాట్ రిమైండెడ్ ఆఫ్ 'రామ్ చరణ్' గారు 'ట్రిపుల్ ఆర్.' ఎందుకంటే అంటే 'ఆర్య' క్యారెక్టర్ చూసినప్పుడు నాకు 'రామ్ చరణ్' 'ట్రిపుల్ ఆర్' గుర్తొచ్చింది. ఎందుకంటే ఈ సినిమాలో 'ఆర్య' గాడి ఆశయం ఏదైతే ఉందో అదేంటంటే ఆ అమ్మాయిని నేను ఎలాగైనా పడేయాలి. ఇదే నా ఆశయం. ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. ఆమె నన్ను ప్రేమించినంత వరకు అంటే తిరిగి ప్రేమించినంత వరకు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటా. సో, ఈ సినిమాల్లో వాడి అమ్మాయిని తెగగారం జేస్తాడు. కానీ అదే చెప్తున్నా గదా! ఈ సినిమాల్లో వాడు ఎంత సిన్సియర్‌గా తెగగారం జేస్తాడంటే, ఓకే. వాడు అంటే మేము గూడా అది మేము గూడా నమ్ముతాం. కొంతకాలం అయిన తర్వాత. అట్లుంటది సినిమా. అంటే ఇనీషియల్‌గా సినిమా జూసినప్పుడు వాడెళ్ళే కొద్దీ నాకు కూడా చాలా ఇబ్బందిగా అనిపిచ్చింది. అరే! ఎందుకురా ఇది అమ్మాయిని ఎందుకు సావగొడుతున్నాం అని జెప్పి. బట్ అంటే ఇది చెప్పడం, అది చెప్పడం అని చెప్పి. కానీ 'సుకుమార్' గారు చేసే ఒక బ్రిలియన్స్ ఏందంటే, ఇక్కడ నువ్వు 'ఆర్య' గాడికి ఎందుకు సపోర్ట్ చేసావంటే, నీకు సేమ్ 'అజయ్' గాడు ఆయన అట్లానే రాసాడనమాట. ఎందుకంటే 'ఆర్య' వాడు చాలా సిన్సియరు, స్ట్రెయిట్ ఫార్వర్డు అండ్ దెన్ వాడు ఒప్పుకుంటాడు. ఏందంటే అంటే మీరు సినిమాలో గమనిస్తే వాడి అమ్మాయిని ఎక్కడ వాడు బలవంతం చేయడు. వాడు ఓన్లీ జెప్తాడు. వాడు ఔట్‌రైట్‌గా వాడు జెప్తాడు. నాది వన్ సైడ్ లవ్వు. అది ఉన్నంత కాలం అది ఉన్నే ఉంటది. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నాకు అవసరం లేదు గానీ, నేనైతే ఇస్తూ ఉంటాను. నీకు కావాలంటే నువ్వు తీసుకో లేకపోతే లేదు. సో, అదే జెప్తాడు గదా! వన్ సైడ్ లవర్స్ ఆర్ గివర్స్ అండ్ రిసీవర్స్ అన్నమాట. సో, టిపికల్‌గా వన్ సైడ్ లవర్స్‌తో మేబీ నా జీవిత కథ చిత్రంలాగా అనిపించింది గానీ, ఈ
అందుకే మేబీ నేనంత రిలేట్ అయ్యానేమో. సో, టిపికల్‌గా వన్ సైడ్ లవర్స్‌తో వాళ్ళు చాలా ఓహ్, అందరూ వాళ్ళని అపార్థం చేసుకుంటారు. అదే వాళ్ళ ఫీలింగ్స్ ఏదైతే ఉందో అది ఎవరు తిరిగివ్వరు. కానీ అదే చెప్తున్నా కదా! ఈ సినిమాల్లో వీడెంత అమ్మాయిని హింసించినా, ఆ అమ్మాయిని వాడు వీడు నీకెంత చిరాకు దొబ్బినా, అస్తమానం అమ్మాయి చుట్టూ ఉండే కొద్దీ, లేకపోతే అమ్మాయి ఎక్కడికెళ్ళినా సరే వాడక్కడ ఉండే కొద్దీ, సుకుమార్ గారు ఏం చేశాడంటే ఒక బ్రిలియన్సు, వాడికొక సర్టెన్ రిలేటబిలిటీ తీసుకొచ్చాడు సినిమాల్లో. అండ్ ఆ చిన్న చిన్న క్షణాల్లో మేము వాడికి రిలేట్ అవుతూ ఉంటాం. అండ్ 'ఆర్య' గాడు మాకు నచ్చుతాడు. అంటే ఇంత యూనిక్ క్యారెక్టర్, ఇంత ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ మాకు నచ్చినాయంటే అదే గదా దర్శకుడు గొప్పతనం. సో, నేను అట్లనే జెప్తా. నెక్స్ట్ కమింగ్ టు 'అజయ్'. వాడు ఫుల్లీ ఇన్‌సెక్యూర్, స్పాయిల్డ్ బ్రాట్ అండ్ ఫుల్ టాక్సిక్ క్యాండిడేట్. ఏందంటే మీరు సినిమాలో గమనిస్తే గీతాని ఎప్పుడు వాడు ఓన్లీ బలవంతం జేశాడు సినిమాలో. వాడసలు గీత లైక్ మనిషిగానే వాడస్సలు జూడడు. ఎందుకంటే ఫస్ట్ వాడొచ్చినప్పుడు 'అజయ్' గాడు ఎవడంటే 'అజయ్' గాడు ఎవడంటే వాడు ఆ 'మగధీర' సినిమాలో 'రణదీప్ బిళ్ళ' వాడికేదో డైలాగ్ ఉంటది కదా! నాకెవరు దక్కలేదంటే అది ఎవరికీ దక్కనివ్వను అని వాడికి సేమ్ మైండ్ సెట్. వాడు అమ్మాయిని ఎవడితో మాట్లాడినా లిటరల్లీ కన్నెత్తి చూసినా వాడినెళ్లి కొట్టేస్తాడు. పిచ్చ కొట్టుడు కొడతాడు. చితగొడతాడాడు. ఓకే. సో, నేనేం జెప్తున్నానంటే, సో, ఆ ఫస్ట్ సీన్‌లో ఉంటది గదా! వాడు అమ్మాయిని జూస్తాడు. అది సేమ్ ఇడియట్ సీన్ లాగా నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పకపోతే నేను ఈ బిల్డింగ్ నుంచి దూకి సచ్చిపోతాను. అమ్మాయి ఏం జేస్తది? ఇప్పుడు తప్పదు గదా! సో, ఆమె ఆమె అట్లా జెప్పేసి ఆమె అట్లా నటిస్తూ ఉంటదనమాట. ఇంకోటి వాడికి 'ఆర్య' గాడంటే ద్వేషం. అండ్ దెన్ అదే గదా! వాడు ఎవ్వడు గీతతో మాట్లాడినా సరే, చూసినా సరే వాడు చితగొడతాడు. ఆ బార్‌లో వాళ్ళుండే కొద్దీ అమ్మాయిని బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఇంకోటి మీరు సినిమాలో గమనిస్తే వాడు ఒక్కసారి వాడు అడగడురా గీతని. "గీత ఎట్లున్నావు? గీత ఏం చేస్తున్నావు? గీత బాగున్నావా? నీకేం పర్వాలేదా?" అని చెప్పి ఏమీ లేదు. అండ్ దెన్ ఇంకోటి ఆమెకి బలవంతం చేసినప్పుడు ముద్దు పెట్టలేకపోయేసరికి వాడేం చేస్తాడు? వాడో మ్యాప్ ఏస్తాడు. ఆ మ్యాప్ ఏందంటే ట్రిప్‌కి తీసుకెళ్దాం. ట్రిప్‌కెళ్ళినప్పుడు అప్పుడు ఆమెకి నో అని చెప్పలేదు. సో, అయితే ఇంక వాడేదో లైక్ రేప్ చేయడానికి వాడేదో ప్రయత్నం చేసాడు. సో, వాడు గీత ఎట్లా చూస్తాడంటే, గీత అనేది వాడొక వస్తువులా చూస్తాడు. వాడొక మనిషిగా వాడు చూడడు. అండ్ దెన్ ఆర్య గాడు వాళ్ళు ప్రతిసారి కలిసినప్పుడు మీరు సినిమాలో చూస్తే అజయ్ గారిని ఎక్స్‌పోజ్ చేసి అంటే రెచ్చగొడుతూ ఉంటాడు. కానీ యాస్ ఎ ఒక ప్రేక్షకుడుగా మేము సినిమా చూసే కొద్దీ మేము ఏమనుకుంటామంటే ఆడు చెప్పేది 100% కరెక్ట్ రా. నువ్వు ఒక హౌలగాడివి. అమ్మాయికి నీకంటే ఇష్టం లేదు. ఆడు ప్రతి మాట చెప్పే నిజం. ఓకే. ఇంకోటి వాడు చాలా సార్లు చెప్తాడు. "ఏంటి బాస్ మీ గర్ల్ ఫ్రెండ్‌తో నేను మాట్లాడుతున్నాను. ఇది చేసినా, అది చేసినా" అని చెప్పి వాడు సెక్యూర్ గై అయితే వాడికి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఎవ్వడితో మాట్లాడను. బట్ ఆబ్వియస్‌గా వాడు చాలా ఇన్‌సెక్యూర్ కాబట్టి ఇంకోటి వాడో మాట చెప్తాడు సినిమాలో. ఆడేదో వాళ్ళేదో ఐ థింక్ వాళ్ళేదో ఫీల్డ్‌లో ఉంటారు కదా! ఫీల్డ్‌లో ఉండే కొద్దీ వీడు చెప్తాడు. ఏందంటే ఈ కాలేజ్‌లో మేమిద్దరం ప్రేమలో ఉన్నామనే ప్రేమలో ఉన్నామనేది ఎవడు నమ్మట్లేదు. ఆర్య గాడు చెప్పాడు గదా! అని చెప్పి, అరేయ్! అది నిజమేరా! ఆ అమ్మాయి నిన్ను ప్రేమించట్లేదు. ఆ అమ్మాయి సినిమాలో ఒక్కసారి కూడా చెప్పదు. అజయ్ ఐ లవ్ యూ అని చెప్పి. ఆడేదో బలవంతం చేస్తే ఆమె ఏదో నటిస్తుంది సినిమా మొత్తం. సో, ఈడెంత హౌలగాడంటే సినిమా మొత్తం నాకు నాకిద్దరు చిరాకు దెబ్బారు. 'ఆర్య' గాడు, 'అజయ్' గాడు. కానీ 'అజయ్' గాడైతే జస్ట్ వాడి మొహంలో లాగిబెట్టి కొట్టాలనిపించింది. అటువంటి క్యారెక్టర్ ఆడు. సో, అదే చెప్తున్నా కదా! 'సుకుమార్' గారు ఏం చేశారంటే, ఇద్దరు హౌలగాలను సృష్టించి ఓకే. ఇద్దరు హౌలగాలు సృష్టించారు ఇందాక చెప్పినట్టు. నీదర్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్ ఫర్ గీత. కానీ ఆ సిన్సియర్‌గా ఆ తెగగారం చేసినోడు వాడంత సిన్సియర్‌గా ఉన్నాడు కాబట్టి అమ్మాయిని అంటే ఈ అమ్మాయిని పడేయాలి అని చెప్పి ఒక తాపత్రయం పెట్టుకున్న ఒక హీరో ఎవడైతే ఉన్నాడో అంత సిన్సియర్‌గా వాడంతా నమ్మేలాగా చేసాడు కాబట్టి వాడే మాకు హీరోలాగా అనిపిస్తాడు. అందుకే చెప్పా ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. నాకు అట్లానే అనిపించింది సినిమా. ఎందుకంటే ఈ సినిమాల్లో 'ఆర్య' ఓర్ 'అజయ్' ఇద్దరు ఎవ్వరు కరెక్ట్ అప్రోచ్ ఆళ్ళు తీసుకోవట్లేదు. కానీ మేము 'ఆర్య' గాడితో మేము సింపథైజ్ అవుతున్నాం. ఇంకోడిని ద్వేషిస్తున్నాం. అందుకే నీకు 'ఆర్య' గాడు హీరోలాగా కనిపిస్తాడు. 'అజయ్' గాడు నీకు విలన్‌లాగా కనిపిస్తాడు.
అండ్ దెన్ అజయ్ గాడు డెఫినైట్‌లీ ఆమె కరెక్ట్ గాదు. అది మాత్రం మాకు తెలుసు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆర్య గాడు గూడా కరెక్ట్ గాదు. ఓకే. అండ్ దెన్ ఈ సినిమాలో హీరోయిన్ అనేది ఎప్పుడూ ఒక డైలమాలో ఉంటదనమాట. సో, కమింగ్ టు హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఎట్లా జేశారంటే ఆమెకు మానసిక గౌరవం లేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ మానసిక గౌరవానికి ఆమెకి తనకి తను ఆమె ఏం చెప్పుకోలేదనమాట. సో, ఏందంటే ఇవన్నీ అనుభవించి జస్ట్ అట్లా నటిస్తూనే ఉంటది. అండ్ దెన్ ఫైనల్‌గా ఆమె ఏమనుకుంటదంటే నాకు ఆర్య ఇష్టం అన్నట్లా వెళ్తూనే ఉంటది. సో, ఇదంతా కొంచెం ఇంకొంచెం మేము చెప్తాం రైటింగ్ గురించి. కానీ సినిమాలో 2 థ్రెడ్స్ ఉంటాయనమాట. థ్రెడ్స్ అంటే ఒకటే థ్రెడ్ ఉంటది. ఒకటేందంటే జనరల్‌గా స్క్రీన్ రైటింగ్‌లో నీ ఫస్ట్ సీన్ అనేదే నీ లాస్ట్ సీన్‌ని కొంచెం రిఫ్లెక్ట్ అవ్వాలనమాట. ఏందంటే సినిమా ఎక్కడ మొదలైందో సినిమా అక్కడే ఎండ్ అయ్యాలి. ఇది ప్రత్యేకంగా త్రివిక్రమ్ గారి సినిమాలో ఎక్కువుంటది. సో, ఈ సినిమాల్లో మీరు చూస్తే స్టార్టింగ్‌లో ఆమె యాంక్లెట్టు ఆ నదిలో పడిపోయిన తర్వాత దాంట్లో దూకడానికి ఒకడెళ్తాడు కదా! సినిమాలో లాస్ట్‌లో ట్విస్ట్ ఏంటి అంటే మనకందరికి తెలుసు సినిమా చూసి నాకు తెలిసి సినిమా ఫస్ట్ టైమ్ చూసినప్పుడే అందరికి తెలుసు దూకింది అల్లు అర్జునే అని. సో, వాడు దూకుతాడు. బట్ దెన్ ఆ అమ్మాయి లైక్ ఆ చిన్న పిల్లలు మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి అమ్మాయికి గిఫ్ట్ ఇస్తారు కదా! ఆమెకి పెళ్లి ముందు. ఆమెకి కనిపిస్తది. మొత్తం వాడు రాసేది దాని తర్వాత ఆ నెమలిది లైక్ ఆ నెమలి లీఫ్ ఉంటది గదా! ఇక ఆ పీకాక్‌ది ఏదో ఒకటి ఉండే ఉంటది. సో, ఇదంతా వీడు చేశా అని చెప్పి అప్పుడు ఆమెకి రియలైజేషన్ వస్తదనమాట. ఓహో! అంటే అప్పటి నుండి వాడు నన్ను ప్రేమిస్తున్నాడు. అండ్ వాడు దానికోసం నా కోసం దూకాడని చెప్పి బేసిక్‌గా వీడు నా కోసం ప్రాణాలైన ఇచ్చేస్తాడు అని చెప్పి ఆమెకొక రియలైజేషన్ వచ్చి ఆ మండపం నుండి లేచెళ్ళిపోయి అమ్మాయి ఆర్య దగ్గరికెళ్తది. అది సినిమాలో బెస్ట్ థ్రెడ్ నాకు నచ్చేదేంటంటే, ఆ కోకో కోలా కప్పు, దాని తర్వాత లవ్ సక్సెస్. ఆడు సినిమా మొత్తం ట్రై చేస్తూ ఉంటాడు. ఆఖరికి వాడు అజయ్ గాడిని కూడా ట్రోల్ చేస్తాడు. కోకో కోలా కప్పొచ్చినప్పుడు "ఏటి, ఏంటి లవ్ సక్సెస్ అవ్వలేదంటే," "లేదు బాస్ మీ లవ్ ఫెయిల్యూర్ కోసం నేను చూస్తున్నాను. అందుకే ఎళ్ళట్లేదు. అందుకే ఎళ్ళిందని" ఆడు జెప్తాడు. అండ్ దెన్ ఫైనల్‌గా అమ్మాయి క్లైమాక్స్‌లో కౌగిలించుకున్నప్పుడు అంటే సినిమాలో లాస్ట్ షాట్ వాడట్లా విసురుతాడు. ఏందంటే ఫైనల్‌గా దాన్ని సింబలైజ్ చేసుకోవడానికి వీడు ప్రేమ విజయం సాధించింది మొత్తానికి. సో, దట్ వాస్ బ్రిలియంట్ అనిపించింది. సో, సినిమా లైక్ పేసింగ్ గురించి చెప్పాలంటే సినిమా చూసినంత సేపు నాకెందుకు పర్వాలేదు అనిపించిందంటే ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది. బట్ దెన్ సెకండ్ హాఫ్ నాకేమనిపించిందంటే ఎటో పోతదిరా సినిమా నాకనిపించింది. ఏందంటే ఒక 'తేజ' గారి సినిమాలాగా అవుతది. చాలా యాక్షన్ ప్యాక్డ్‌గా ఉంటది. దాని తర్వాత ఒక పెద్ద స్థాయిలో ఉండే ఒక మినిస్టర్ ఎవడైతుందో వాడి కొడుకుని పెళ్లి చేసుకోవడానికి రాజకీయ సంబంధం కోసం వాడేదో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బట్ దెన్ వాడి కొడుక్కి ఇంకెవరో ఇష్టం. సో, వాడేం చేసాడంటే ఒక చేస్ మొదలవుతదనమాట. ఒక నాన్ స్టాప్ యాక్షన్. ఏందంటే పెద్దోళ్ళని ఎదిరించడం, దాని తర్వాత పెద్దోళ్ళు వాళ్ళని చంపడానికి రౌడీలు పంపించడం. అండ్ దెన్ వాళ్ళని చంపేయడానికి అండ్ దెన్ మళ్ళీ వాళ్ళ పెళ్లి మండపానికి తీసుకొచ్చి వి ఆ అమ్మాయి ఎవరో మాకవసరం లేదు. వీళ్ళతోని పెళ్లి చేపిచ్చు అని చెప్పి. అండ్ దెన్ సినిమా లైక్ సెకండ్ హాఫ్‌లో చాలా ఆ ఒక్క సీన్ ఉంటది కదా! వాళ్ళేదో ఆహ్ ట్రైన్ నుండి వాళ్ళు బయటకొస్తుంటే రాత్రి పూట శుభరాజొచ్చి ఆడెవడనో లైక్ ఆ కత్తి తీసుకొని వాడిని నరుకుతాడు. అప్పుడు అల్లు అర్జున్ వచ్చి అందరిని కాపాడుతాడు. అండ్ దెన్ యూ నో ఆహ్, బ్ మో యూ నో కమింగ్ బ్యాక్ టు రైటింగ్ ఇంకోటి వాళ్ళ సముద్రం పక్కన అంటే సముద్రం కాదు. ఆ చెరువు పక్కన వాళ్ళ చిన్న ఇంట్లో ఉంటారు కదా! సో, వాళ్ళొక వారం రోజుల్లో వాళ్ళు కొంచెం అక్కడ టైమ్ స్పెండ్ చేస్తారన్నమాట. కొంచెం కాలం గడుపుతారు. దాని తర్వాత గడిపిన తర్వాత అది లైక్ ఏదో 'నువ్వంటే' పాటొస్తది. అండ్ వాళ్ళిద్దరి బంధం పెరుగుతదనమాట. అంటే గట్టిగా అవుతదనుకోవచ్చు. అండ్ దెన్ వాళ్ళేం చేసినారంటే ఒక రోల్ రివర్సల్ జేస్తారు. అమ్మాయి ఆర్యగా జేస్తది. అండ్ దెన్ ఆర్య గీతగా జేస్తాడు. చెప్తది ఐ లవ్ యూ అని జెప్పి. అప్పుడు వాడు మొత్తం అమ్మాయిని బేసిక్‌గా అమ్మాయి మీద వాడు అరుస్తాడు. ఇప్పుడు అమ్మాయికి తెలుస్తదనమాట. వాడు ఎంత ఆ వన్ సైడ్ లవ్వు అది ఎట్లుంటదని చెప్పి. దాని తర్వాత అక్కడేదో ఒక చిన్న లైక్ ఒక గుడి ఉంటది. అక్కడ ఎవరో పంతులుంటారనమాట. సో, ఆర్య గురించి చెప్తారు. ఏందంటే వాడొక అనాథ. అండ్ వాడికి ఓన్లీ ఇవ్వడం తప్ప వాడికి తీసుకోవడం వాడికి తెలీదు. అది ఆమెకేం తెలుస్తదంటే ఆ ఇంట్లో ఉన్నప్పుడు అజయ్ గాడు ఎళ్ళిపోతాడు. అండ్ వాడొక ఉత్తరం రాస్తాడనమాట. కానీ ఉత్తరం రాసేది ఆర్య గాడే. సో, ఉత్తరం రాసిన తర్వాత ఇదంతా తెలుసుకున్న తర్వాత వాడి గురించి అడుగుతది. అండ్ చెప్తది. "నిన్ను ఎందుకు రాసావో నాకు తెలీదు గానీ,
నేనెందుకో నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ఇష్టపడుతున్నాను. కానీ వాడేం చేశాడంటే, వాడి చెవులు వాడి చెవుల్లో వాడి చేతిలో పెట్టుకొని వాడేమి వినడు. అదే టైంలో అజయ్ వచ్చి మళ్ళీ వాడి డ్యాడీని కన్విన్స్ చేసి పెళ్లి కోసం వాడు తీసుకొస్తాడు. అండ్ దెన్ ఆర్యగాడు కూడా వస్తాడు. బట్ యాక్చువల్లీ లోపల వాడు చాలా కుమిలిపోతున్నాడు. అండ్ దెన్ ఫైనల్‌గా వాడొక అమ్మాయికి వాడు మరొకసారి ఒక పువ్వు ఇస్తాడు. కానీ వాడి కంటి నుండి దాని మీద ఒక కన్నీరు ఉంటదనమాట. సో, ఆమెకేమర్థమవుతుందంటే వీడు యాక్చువల్లీ లైక్ లోపల ఆడు ఎంత నవ్వుతున్నా సరే వాడు లోపల చాలా కుమిలిపోతున్నాడు, బాధపడుతున్నాడు. ఏందంటే వాడి ప్రేమని లిటరల్లీ అది వాడి దగ్గర నుండి దూరంగెళ్ళిపోతుంది. సో, వాడు నిజంగానే ఏడుస్తున్నాడనేది అమ్మాయికి తెలుస్తది. సో, ఇవన్నీ ఉంటాయి సినిమాలో. అందుకే చెప్పా కదా! ఇది చాలా డీప్ మూవీ. నాట్ జస్ట్ ఎ సింపుల్ లవ్ స్టోరీ. దానికి చాలా ఎక్కువుంది. బట్ నాకు అరే ఇది చెప్పకూడదు. ఇది చెప్పకూడదు గానీ నాకు అప్పుడప్పుడు డౌట్‌లొస్తాయిరా. ఏందంటే సినిమా మొత్తం మీరు గమనిస్తే ఆర్యగాడు కాలేజ్‌కెళ్తాడు గానీ ఆడొక్కసారి క్లాస్‌కెళ్ళడురా. ఓకే. ఇంకోటేందంటే ఆ సెకండ్ హాఫ్ మొత్తం జరిగినప్పుడు క్లాసులు అయిపోయాయా? లేకపోతే స్కూలింగ్ జరుగుతుందా? అది నాకు అర్థం కాలేదు గానీ ఇవన్నీ ఈ ఆలోచనలు నాకు తప్ప ఇంకెవడికి రావురా బాబు. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ థట్. సో, నెక్స్ట్ డైరెక్షన్ బై సుకుమార్ గారు. యాహ్! ఫస్ట్ హాఫ్ వరకు బావుంది. సెకండ్ హాఫ్ నాకెందుకో చాలా స్లోగా చాలా డిస్‌జాయింటెడ్ అనిపించింది. బేసిక్‌గా 'దిల్ రాజు' గారు నరేషన్ ఫస్ట్ టైమ్ నరేషన్ ఎట్లిన్నారో నాకు కూడా అట్లా అనిపించింది. ఫస్ట్ హాఫ్ బావుంది. సెకండ్ హాఫ్ కొంచెం డిస్కనెక్ట్ అయ్యాను. బట్ సినిమాలో ఎమోషన్ దాని తర్వాత రైటింగ్ అన్నీ ఉన్నాయి. ఇంకోటి నాకు చాలా సీన్స్ అనిపించాయి. నాకు గూస్ బంప్స్ తెప్పించాయి. లేకపోతే ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి. సో, కొన్ని చెప్తా. ఆడ 7 సీన్‌లున్నాయి. ఫస్ట్‌దేంటంటే అజయ్ వాళ్ళ గ్యాంగు ఆర్యగాన్ని కొట్టడానికి వాడేదో అక్కడ సైకిల్ పెట్టుకుంటే వాడిని కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ వాడొక బ్రిక్‌ని పగలగొడతాడు. దాని తర్వాత బెంచ్ పగలగొడతాడు. దాని తర్వాత వాడొక వాటర్ పోల్‌ని కొడతాడు. అక్కడి నుండి అట్లా నీళ్ళు వస్తూ ఉంటాయి. ఐ థింక్ ఇది 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాలో మాస్టర్ భరతన్ బ్రహ్మానందంతో వాళ్ళు స్పూఫ్ చేసారు అనుకుంటా. ఆ సీన్ ఉంటది కదా! వాడు అస్తమానంతో బండన బండనాయల్ని పిలుస్తూ ఉంటే అదే ఉంటది కదా! సో, అది కొంచెం ఒక ట్రిబ్యూట్ అనుకోవచ్చు. నెక్స్ట్ వాడు ఫస్ట్ మీటింగ్ అజయ్ వాళ్ళిద్దరు బాస్కెట్‌బాల్ కోర్ట్‌లో వాళ్ళకి చాలా ఓపెన్‌గా అని చెప్తాడు కదా! ఆ సీన్ కూడా చాలా బావుంటది. ఇంటర్వల్ సీన్ అయితే అమ్మాయి చెప్తది. ఐ హేట్ యూ అని చెప్తుంటే, ఓడియమ్మ నాకేంట్రా నిజంగానే నాకేదో అవుతుందని చెప్పి సో, విపరీతమైన ఒక అమేజింగ్ ఎమోషన్ ఉండేది. నాలుగోది ఆ రన్నింగ్ రేస్ సీన్. వాడు చెప్తాడు కదా! గీత గురించి ఏమైనా చెయి బాస్. కానీ నువ్వు ఇట్లా చెత్త ట్రిప్పులు ప్లాన్ చేసి దాని తర్వాత నా ఎంట్రీ అవసరం అవసరం నా ఎంట్రీ అవసరం ఉంటది అని ఏదో ఒకటి వాడేదో చెప్తాడు కదా! సో, అది కూడా ఉంటది. ఇంకోటి అజయ్ గాడు వాడు బీర్ పోస్తాడు. అండ్ ఫైనల్‌గా వాడు మళ్ళీ ఎక్స్‌పోజ్ చేస్తాడు. ఏందంటే, "గీత నీకెప్పుడైనా ఐ లవ్ యూ చెప్పిందా? చెప్పలేదు కదా! కానీ నా దగ్గర ఐ హేట్ యూ 3 సార్లు చెప్పేది." అంటే గీత నా మీద ఉండే ద్వేషం నీకి అంటే నా మీద ఉన్న ద్వేషం ఆమెకి నీ మీద ఉన్న ప్రేమ కంటే ఆహ్, న్ సారీ. గీతకేంటంటే, నీ మీదున్న ప్రేమ కంటే, నా మీదున్న ద్వేషం ఎక్కువుంది అని వాడు జెప్పి, వాడు మళ్ళీ వాడిని ఎక్స్‌పోజ్ జేస్తాడు. ఇంకోటి ఆ ప్రీ క్లైమాక్స్ సీన్ ఇన్ ద ఫారెస్ట్ అద్భుతంగుంటది. అండ్ దెన్ క్లైమాక్స్ సీన్ అండ్ ఎండింగ్ గూడా ఈ అన్ని సీన్‌లు నాకు చాలా అంటే చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఇష్టం. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సో వెల్ డన్. సో, యాహ్! దట్స్ అబౌట్ రైటింగ్ అండ్ దట్స్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. సో, వీటి టెక్నికాలిటీ సంగతానికొస్తే నేనేం జెప్తానో మీ అందరికి తెలుసు. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్స్. బట్ యాహ్! మ్యూజిక్ అండ్ బీజీఎం, సాంగ్స్ అండ్ బీజీఎం బై దేవిశ్రీ ప్రసాద్ గారు. క్లాసిక్ రా అయ్యా! క్లాసిక్ అంటే క్లాసిక్. మాస్టర్ పీస్ ఆల్బమ్ అంతే. ఇది వన్ ఆఫ్ డీఎస్‌పీ గారు బెస్ట్ వర్క్స్. ఆయన టాప్ 5 ఆల్బమ్స్‌లో ఖచ్చితంగా ఇది ఉంటది. ఈ ఆల్బమ్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఈస్ ఎ క్లాసిక్. ఒకసారి మీరు ఆలోచించండి. 20 సంవత్సరాల తర్వాత మాకింకా ఈ పాటలు, మాకు ఈ సినిమా గుర్తుందంటే మీరొకసారి ఊహించుకోండి. ఆయన ఎంత అద్భుతంగా రాశారు. సాహిత్య పరంగా గూడా లిరిక్స్ ఆర్ సో, సో, సో గుడ్. ఓకే. సో, నెక్స్ట్ ఈ సినిమాలో 6 పాటలుంటాయి. 'యూ రాక్ మై వరల్డ్' రిటెన్ బై విశ్వ గారు. ఏదో ప్రియరాగం వింటున్నా
రిటెన్ బై సిరివెన్నెల గారు. 'ఓ మై బ్రదరు' రిటెన్ బై సీతారామ శాస్త్రి సిరివెన్నెల గారు. 'తక్కుదిమితం' రిటెన్ బై సురేంద్ర కృష్ణ గారు. 'ఫీల్ మై లవ్' రిటెన్ బై చంద్రబోస్ గారు. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ద ఆల్ టైమ్ క్లాసిక్ 'ఆ అంటే అమలాపురం' రిటెన్ బై వేటూరి గారు. అండ్ ఈ సినిమాలో నా ఫేవరెట్ పాటలు 'నువ్వుంటే', 'ఫీల్ మై లవ్' అండ్ 'ఆ అంటే అమలాపురం.' ఈ సినిమాలో లైక్ ఈ అన్ని పాటలు దే ఆర్ సో, సో, సో గుడ్. ఎస్పెషల్లీ అంటే ఈ సినిమాల్లో నాకు గూస్ బంప్స్ రాలేదు. కానీ ఈ సినిమాలో యాక్చువల్లీ గూస్ బంప్స్ వచ్చాయి. మెయిన్‌లీ డ్యూ టు మ్యూజిక్. అసలు ఆ ప్రీ క్లైమాక్స్ దాంట్లో ఆహ్, వర్షం వస్తది గదా! వాళ్ళందరూ నడుచుకుంటూ ఎళ్ళిపోతారు. ఆ సీన్‌లో దాని తర్వాత క్లైమాక్స్‌లో కూడా నాకు అదే చెప్తున్నా కదా! 'డీఎస్‌పీ' గారు ఏం తాగి కొట్టారో నాకు తెలీదు గానీ, ఈ సినిమా జస్ట్ అన్‌లిమిటెడ్ గూస్‌బంప్స్ వచ్చాయి. ప్రతి పాట వచ్చినప్పుడు నాకు జస్ట్ మొహం మీద ఒక చిరునవ్వు ఉంది. ఎందుకంటే ఈ పాటలు నేను పెరిగే కొద్దీ ఇది వన్ ఆఫ్ ద ఫార్మేటివ్ ఆల్బమ్స్. ఇంకోటేందంటే ఒక ముగ్గురు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే కొద్దీ ఓకే. 'సుకుమార్' గారు, 'దేవిశ్రీ ప్రసాద్' గారు, 'అల్లు అర్జున్' గారు వాళ్ళందరూ ఈ సినిమాలో ఒక 20 సంవత్సరాలు లైక్ లెజెండరీ కెరియర్స్ సృష్టించిన ఒక సినిమా. దీనికి ఆరంభం అనేదే ఇదే. దాని తర్వాత 'ఆర్య 2' దాని తర్వాత 'పుష్ప' తీశారు. దాని తర్వాత ఈ 'ఇండిపెండెన్స్ డే'కి ఆహ్ ఏంటది ఈ 'ఇండిపెండెన్స్ డే'కి రాబోయే పుష్ప 2. సో, నాది నాలుగో సినిమా. బట్ అదే ఇట్ స్టార్టెడ్ లెజెండరీ కాంబినేషన్. అండ్ ఐ థింక్ ఈ సినిమాకి లైక్ అన్‌డౌటెడ్ హైలైట్ అంటే 100% వన్ అండ్ ఓన్లీ మ్యూజిక్ బై డీఎస్‌పీ గారు. మాస్టర్ పీస్ అంతే. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బై రత్నవేలు గారు. మాస్టర్ పీస్. ఇది ఒక విజువల్ ఫీస్ట్ ఫ్రమ్ రత్నవేలు గారు. లైటింగ్ అండ్ ఫ్రేమింగ్ ఎస్పెషల్లీ ఈ సినిమాలో విండో షాట్లుంటాయి. ఇది ఎంత అద్భుతంగుంటాయి లైటింగ్ అండ్ ఫ్రేమింగ్ పరంగా. ఇంకోటి మీరు ఆయన కలర్ ప్యాలెట్ వాడుకున్నారు ఈ సినిమాకి. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏందంటే ఫీమేల్ లీడ్‌కి హీరోయిన్‌కి నేను బ్లూ కలర్ వాడుకున్నాను. బికాజ్ షీ ఈస్ కాన్స్టెంట్‌లీ సబ్డ్యూడ్ బై ఎ గై. ఆర్యకేందంటే వాడు చాలా ఎనర్జెటిక్‌గా, ఔట్ గోయింగ్ వాడు చాలా బబ్లీగా ఉంటాడు కాబట్టి ఆయన కోసం మేము చాలా ఎనర్జెటిక్ కలర్స్ వాడుకున్నాం. అండ్ దెన్ అజయ్ గాడు వాడు గ్రే క్యారెక్టర్. వాడికి చాలా డార్క్ షేడ్స్ ఉంటాయి గాబట్టి, ఆయన కోసం మేము డార్క్ కలర్స్ వాడుకున్నాం అనమాట. సో, మొత్తం మిగతా సినిమా చాలా మాకు ఆ ప్లీజింగ్ లుక్ తెప్పించడానికి నేను సాఫ్ట్ లైటింగ్ వాడుకున్నా మిగతా సినిమాకి. ఇంకోటి ఆ సినిమాల్లో అంటే ఆ అడవికుండే ఒక పచ్చ రంగులు, దాని తర్వాత నదికుండే ఒక అందం ఏదైతే ఉన్నాయో, అదే ఆ చిన్న ఆ చెరువు పక్కన ఆ చిన్న ఇంట్లో అద్భుతంగా తీశారు. అండ్ దెన్ ఎంటైర్ 'నువ్వుంటే' పాట అదొక విజువల్ ఫీస్ట్. ఇంకోటి ఆ పాటలో అంత మంచిగా రావడానికి దాంట్లో ఆయనేం చేశాడంటే ఒక థర్మాకోల్ షీట్ వాడుకున్నారనమాట. సో, ఆ థర్మాకోల్ షీట్ ఏం చేస్తుందంటే, వెలుగొచ్చినప్పుడు అది బేసిక్‌గా ఒక రిఫ్లెక్టర్ లాగా నువ్వు వాడుకోవచ్చు. ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ బ్రైట్ లైట్స్ అనమాట. రెగ్యులర్ బ్రైట్ లైట్స్ అండ్ అదొక బ్రిలియంట్ ఎఫెక్ట్ ఇచ్చిందనమాట ఆ పాటకి. సో, 'రాండీ' గారు అనేది ఈస్ సో, సో గుడ్. ఈ సినిమా అనేది ఒక విజువల్ ఫీస్ట్. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ 'ఆ అంటే అమలాపురం' అది వాళ్ళు మొత్తం కెమెరా చేసే కొద్దీ అది ఆబ్వియస్‌గా మన ఏందది 'చెయ్య చెయ్య' ఇన్‌స్పిరేషన్‌తో వాళ్ళు ఆ పాట తీశారు. సో, ఆబ్వియస్‌గా అండ్ ఎంటైర్ థింగ్ ఈస్ సో, సో ఇంప్రెసివ్. వాళ్ళు మొత్తం చేసే కొద్దీ. ఇంకోటి ఈ సినిమాలో కేరళలో వాళ్ళు 2 పాటలు షూటింగ్ చేశారు. 2 పాటలు హైదరాబాద్‌లో తీశారు. 'తక్కదిమితో' అల్యూమినియం ఫ్యాక్టరీలో తీశారు. దాని తర్వాత 'ఓ మై బ్రదరు' అండ్ మిగతా 2 పాటలు మార్టాజెస్‌లో తీశారు. అది మ్యాక్స్ హైదరాబాద్. అండ్ దెన్ 'నువ్వుంటే' వాళ్ళు ఎక్కడ తీశారో నాకు తెలీదు గానీ ఐ థింక్ మేబీ కేరళలో తీసుంటారు. బట్ నెక్స్ట్ ఆర్ట్ డైరెక్షన్ బాబాయ్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్ 'ఎస్ ప్రకాష్' గారు. ఫెంటాస్టిక్. ఎందుకంటే ఆ కాలేజ్ సెట్టింగ్ పర్ఫెక్ట్‌గా షూట్ అయింది. ఇంకోటి ఆ 'యూ రాక్ మై వరల్డ్' పాటకి ఆ క్లబ్ సెటప్. ఇంకోటి అది చెప్తున్నా కదా! ఆ చిన్నిల్లు ఆ చెరువు పక్కన అది వాళ్ళ సినిమా కోసం కట్టారో నాకు తెలీదు గానీ, నిజంగానే చాలా బావుంటాయి. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ 'రాజన్ పి. దేవ్' గారు వాళ్ళు వాడుకున్న హౌస్ సెట్, ఆ లొకేషన్స్ అన్నీ అంటే చాలా అద్భుతంగున్నాయి. అదే చెప్తున్నా గదా! ఇది ఒక లెజెండరీ కెరియర్‌కి ఆరంభం. అండ్ ఐ యామ్ వెరీ, వెరీ ప్రౌడ్ అండ్ ప్రౌడ్ గాదు గానీ నాకు ఐ గెస్ ప్రౌడ్. వెరీ ప్రౌడ్ దట్ నా ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్ ఎన్ని అద్భుతమైన చిత్రాలు చేశారు. అండ్ అంటే ఇది కూడా ఒక అంటే చాలా మందికి అంటే ఇది గూడా ఒక చాలా మెమరబుల్ సినిమా కాబట్టి నాకు అట్లా గుర్తొస్తాయి. నెక్స్ట్ ఎడిటింగ్ బై మార్తన్ కే. వెంకటేష్ గారు బావుంది. సాంగ్సు ఫైనల్‌గా ఒక సినిమా చూసే కొద్దీ పాటలొచ్చినప్పుడు నాకు చిరాకు దొబ్బులేదు గానీ,
నాకు సినిమా బానే అనిపించింది. వాళ్ళ సాంగ్ ప్లేస్‌మెంట్ అండ్ సినిమా మంచి పేసింగ్ ఉంది. ఎక్సెప్ట్ సెకండ్ హాఫ్. నాకు ఎందుకో నాకు సెకండ్ హాఫ్ చాలా స్లోగా అనిపించింది రివర్స్ చేసే కొద్దీ. బట్ అంత అది తప్పితే ఎడిటింగ్ వాళ్ళు బానే చేశారు. అబ్రప్ట్ కట్స్ అనేవి ఏం లేవు. సినిమా చాలా స్మూత్‌గా వెళ్తూనే ఉంటది. సో, వాళ్ళు మంచిగానే చేశారు. ఫైట్స్ బై రామ్ లక్ష్మణ్ నేను యాక్చువల్లీ సర్ప్రైజ్ అయ్యా. చాలా మంచిగున్నాయి. చాలా రియలిస్టిక్‌గున్నాయి. నాకు అందరికి ఐ థింక్ సినిమాలో బెస్ట్ ఫైట్ ఏందంటే, ఒక మంచి ఎమోషన్ ఉంది కాబట్టి సెకండ్ హాఫ్‌లో సుబ్బరాజ్ ఫైట్ ఉంటది గదా! అది ఎక్కడో ఒక లొకేషన్‌లో. సో, అది మంచిగానే ఉంటది. డైలాగ్స్ బై సుకుమార్ గారు దే ఆర్ వెరీ గుడ్. కాస్ట్యూమ్ డిజైన్ ఎవరు చేశారో నాకు తెలీదు గానీ అద్భుతంగా చేశారు. అండ్ స్టైలింగ్ ఫర్ అల్లు అర్జున్ గారు ఇస్ పర్ఫెక్ట్. ఇంకోటి ఈ సినిమాలో కోరియోగ్రఫీ అనేది అద్భుతంగా ఉంటాయి. సో, ఇక్కడంతా మేము రాసుకున్నాం. 'తకధిమితో' పాటకి హరీష్ పై మాస్టర్ చేశారు. 'ఫీల్ మై లవ్' పాటకి నిక్సన్ మాస్టర్ చేశారు. ఆయన 'బాబీ' అండ్ 'వర్షం' సినిమాకి కూడా పనిచేశారు. 'యూ రాక్ మై వరల్డ్' పాటకి రాజసుందరం గారు చేశారు. 'ఓ మై బ్రదరు' పాటకి అశోక్ మాస్టర్ చేశారు. 'ఆ అంటే అమలాపురం' పాటకి శంకర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ దెన్ 'నువ్వుంటే' పాట కూడా శంకర్ మాస్టర్ గారు కొరియోగ్రాఫ్ చేశారు. సో, ఫైనల్‌గా ప్రొడక్షన్ వాల్యూస్ బై దిల్ రాజు గారు ఆర్ వెరీ గుడ్. ఇంత అద్భుతమైన టెక్నికల్ టీమ్ ఎన్ని లెజెండ్స్ ఈ సినిమాకి పనిచేశారు. సో, ఆబ్వియస్‌గా అద్భుతంగా ఉంటాయి. అండ్ సినిమా అనేది నీకు 4,00,00,000 బడ్జెట్ పెట్టినా సరే, నీకసలు ఎక్కడ తగ్గలేదు. ఇదొక చాలా యూ నో ఆ క్వాలిటీ ఇన్ మేకింగ్, ఫిల్మ్ మేకింగ్ అనేది నీకనిపిస్తది. సో, ఐ వుడ్ గో విత్ దట్. సో, మొత్తానికి దీనికి ర్యాప్ చేయాలంటే 'ఆర్య' అనే సినిమా కొన్ని ఇబ్బందికరమైన క్షణాలు లేకపోతే సీన్‌లు పక్కన పెడితే నాకు పర్వాలేదనిపించింది రివాజ్ చేసే కొద్దీ. అంటే ఆ లవ్ స్టోరీ, హీరో క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉన్నాయో, అవి 2 మంచిగా ఏజ్ అవ్వలేదు. కానీ ఈ సినిమా వెనకాల ఉండే ఒక థాటు అండ్ వాళ్ళు పెట్టే ఎఫర్ట్ అదంతా నాకిప్పుడు కూడా నాకు చాలా యూనిక్ అనిపించింది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ అల్లు అర్జున్ గారికి, పాటలకి అండ్ దెన్ సుకుమార్ గారికి ఇది అంటే ఇందాక చెప్పిన 'డీఎస్‌పీ' గారికి వీళ్ళు ముగ్గురికి దిస్ విల్ ఆల్‌వేస్ బి ద స్టార్ట్ ఒక లెజెండరీ కెరియర్ ఈ ముగ్గురికి. సో, ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా గురించి మేబీ ఫ్యూచర్‌లో ఈ సినిమా తెలిపోయుండొచ్చు. ఆర్ మేబీ లేకపోతే తెలిపోతది. బట్ నేను ఒకటే చెప్తా. ఈ సినిమాలో ఉండే పాటలు అండ్ దానికుండే ఒక నస్టాల్జియా దే విల్ లివ్ ఆన్ ఫరెవర్. బికాజ్ యాక్చువల్లీ చాలా ఆలోచిస్తున్నా. మొన్న 'నరసింహనాయుడు' చూసా, 'సమరసింహారెడ్డి' చూసా. అండ్ దెన్ రీసెంట్‌గా ఇంకొన్ని సినిమాలు చూసాను. నాకంతా ఎక్కలేదు. మన 'తొలి ప్రేమ.' సో, ఈ అన్ని సినిమాలు మీరు చూస్తే నీకు అన్ని సినిమాలు క్లాసిక్ ఆల్బమ్స్. సో, నాకోటి ఏమనిపిస్తుందంటే, ఐ థింక్ మనకుండే ఆ సినిమాల మీద మనకుండే ఒక నస్టాల్జియా లేకపోతే ఒక సాఫ్ట్ కార్నర్ ఎందుకుందంటే, అద్భుతమైన పాటలున్నాయి. బట్ సినిమా కంటెంట్ అనేదే తేలిపోయింది. సో, మీ ఎందుకు ఇంకా మనకెందుకు గుర్తున్నాయంటే జస్ట్ ఆ పాటల వల్లనే. సినిమా అనేదే లైటు. అది పక్కన పెట్టు. బట్ ఆ పాటలు ఈ సినిమా ప్రత్యేకంగా వచ్చేసరికి సినిమా అనేది ఇట్ వాస్ నాట్ బ్యాడ్. అదే చెప్తున్నా కదా! ఇట్స్ ఇంట్రెస్టింగ్ పర్వాలేదనిపించింది. బట్ అన్నిట్లికంటే ఆ పాటలతో మాకుండే ఒక నస్టాల్జియా అండ్ పాటలతో మాకుండే ఒక అనుబంధం అనేది ఐ థింక్ లైక్ అదే నడిపింది సినిమా మొత్తం. ఓ మొక్కలో చెప్పాలంటే. సో, యాహ్! ఐడ్ గో విత్ థట్. సో, యాహ్! యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. టేక్ కేర్. బై. బై. విల్ సీ యూ ఆల్ ఆన్ ఫ్రైడే ఇన్ మన 170 ఎపిసోడ్. సో, యాహ్! యాహ్! టేక్ కేర్. బై. బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ ట్యూస్‌డే. విల్ సీ యూ లేటర్. బై.